భాష కాదర్ భాష. ఆ భాష లెక్క ఒకసారి చెప్తే 100 సార్లు చెప్తావు, గట్ల లేవు. ఒకసారి చెప్తా, అది 10 కిలోలు ఉందంటే పక్క 10 కిలోలు ఉంటుంది. మరి ఏం చేయాలి భయ్? మిడిల్ క్లాస్ బతుకులు, మాకు వేలు పెట్టుకునే స్తోమత లేదు. లేకపాయ్ పోయి పోయా ఇక్కడే. అరే 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 అబ్బాయి, ముందు నేను పడతా నువ్వు పడతావా? అది లెక్క. అరే కళా మందిర్, ప్రతి నోట ఒకటే మాట అంట. అబ్బా కళా మందిరం ఇందులో వచ్చి అమ్మాయిలు కసక్కుంటారు యాడ్లో. రా ఏ ఎత్తో ముట్టెత్తో అంటే అది అబ్బాయి ఇంత బరువు నో ప్రాబ్లం. షాప్ ఖలీల్ మటన్ షాప్. ఖలీల్ బాయ్, దీని చెమడలు తీసినా దమ్డేస్తే బీడి తాగుతా. అరే ఎవర్రా నువ్వు? పొద్దున దొంగతనానికి వచ్చి మేక కిడ్నీలు కోసి మనిషి కిడ్నీలకు అమ్ముతావారా? ఈ షాప్ నాది, మా అయ్య ఖలీల్ భాష. ఖలీల్ బాయ్ ఎర్ర బాయ్, ఆధార్ కార్డు అప్లై చేయడానికి పోయిండు. అరే పేరు కథ చెప్తావా? బకరకపాల్. ఆధార్ కార్డు అప్లై చేయాలంటే ఫ్యామిలీ మొత్తం ఉండాలి. నువ్వు ఇక్కడ వెళ్ళరా? నీ అబ్బా నాకెందుకు ఆధార్ కార్డు? సోషల్ సెక్యూరిటీ కార్డు ఉంది పోయి నాకు. సోషల్ సెక్యూరిటీ ఏంటది? ఓ సోషల్ ఫాంటసా? ఓరి నీ అబ్బా, అది కాదురా. ఇక్కడ ఆధార్ కార్డు ఎట్లనో అమెరికాలో సోషల్ సెక్యూరిటీ కార్డు గట్లనమాట. నీ ముఖానికి నువ్వు అమెరికా పోయావా? నువ్వు ఊరవుతాల పాయకన ఓడే ఎక్కువ. నీ అబ్బా ఈ ఫోటో చూడబే కావాలంటే. ఇది ఫోటోయా స్టూడియోలో స్టిల్స్రా. ఇది వెంకీ స్టూడియోలో దినట్టుందిరా ఫోటో. రియా సేను MMS మాఫింగ్ లో లేదురా. రియా సేను ఫేకా? మరి కాదారా నువ్వుకా? నాకు ఇల్లా నమస్తాను. ఏ తమ్మి, నేను ఊరికే బక్కరేసిన. నువ్వు ఖలీల్ పాషా కొడుకువే. సరే కానీ అసలు ఇంతకేమైందిరా? నీ కథ ఏంది? నీ కార్ఖాన ఏంది? నీ దర్శకత్వం ఏందిరా? వినయ్ కిషోర్, అదో పెద్ద కథనే. అయితే చెప్పకులే, నీ ఇష్టం. ఒక్కరోజు క్యారెక్టర్ వచ్చి అబ్బా దొబ్బ. చెప్తావా? చెప్తా కాక. అబ్బా మొత్తం చెప్తావా? ఒక్క నిమిషం ఆగు, పబ్లిక్ అందరు నన్ను చూడాలి. ఇప్పుడు చెప్పు. అది వెన్నెల పార్ట్ 1 కాక. కళ్ళంటి కూలళ్ళు, జుట్టంటి జల్లీలు, షర్టంటి బ్లేజర్లు, కాళ్ళంటి నైటీలు, హై లైఫ్ లుక్ ఇస్తూ నాలాగా నరకేస్తూ కన్నె పిల్ల సైటేస్తూ కన్ను గీటి కాలుదు. మీ పేరు పచ్చళ్ళ పరమానందం కాదు? నో, నా పేరు పచ్చళ్ళ పరమానందం కాదు. అతను ఎప్పుడో చచ్చిపోయాడు. నా పేరు పెంపచ్చ. నా బతుకి వంటోడు ఒకటి తయారయ్యాడు. రోజుకో టైప్ లో చికెన్ చేసి జనాన్ని రాకుండా చేస్తున్నాడు. దీని పేరు చికెన్ జెల్ ఫ్రీజ్ అంటే. అమ్మయ్యా, డిక్కీలో పడి చచ్చాను రా బాబు. అంకుల్ మీ సూట్ ఏమైంది? అది రాత్రి ఎవరో 2 జెంట్లమెన్ వచ్చి ఫోర్స్ చేసి రిక్వెస్ట్ చేశారు, వాళ్ళకి ఇచ్చాను. పొట్ట ఉబ్బరంగా ఉంది, చచ్చిపోతున్నాను. మీరు టెన్షన్ పడకండి, నేను చెప్పినట్టు వినండి. నెమ్మదిగా గాలి వేల్చుండ్రి, ఈ స్లోగా వదులుండ్రి. నెమ్మదిగా గాలి వేల్చుండ్రి, సాపిగా అయిపోతుంది. నేను చెప్తున్నా కదా బాబు. Whoa, where are you going? No, sir, I don't understand what you're... Sir! Freeze. ప్రేయసి కాబు, నేస్తం కాబు, గుండెల్లో నిండున్నావు, గుప్పెట్లో దాగు. వీడు చాలా మంచోడు. రారా, ఐ టు లవ్ యు రా. 8th క్లాస్ లవ్, దానికేం తేడుపా? దాని గురించి ఎందుకు వెళ్తున్నా పొంద? ఈ నీగ్రో గారు చేసిన బర్గర్ చూసినావా మామ? హైదరాబాద్ దమ్ బిర్యానీ మిస్ అవుతున్నాను బా. నాకు దమ్ బిర్యానీ కావాలి. నువ్వు నీగ్రో అని కాదన్నా, దగ్గరలాగే బ్లాక్ గోల్డ్ అన్న. అన్న ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నా? పొయ్యిలో పెడతావా? ఒరే కారాపుండ్రా, ఆడు తుపాకితో ఎక్కడెక్కడ కాలుస్తున్నాడేమన్నా. సావుకు వచ్చింది మొత్తం. బుల్లెట్ సైడ్లో తగిలిందా, సెంటర్లో తగిలిందా కనుక్కుంటారా? డాక్టర్ టైపులో నా వెళ్ళిపోతాడు. నా సావుకు వచ్చింది. రే, డాక్టర్ ప్రాణానికి ఏం భయం లేదన్నట్టు. అది లేటెస్ట్ సారా, ఇంకేం చెప్పలేదా? బుల్లెట్ తీయడానికి ఇంకో 2 నెలలు పడుతుందంట. అప్పటిదాకా నీకు ట్యూబ్లే అంటే. ఇంకా బుల్లెట్ తీయలేదా? ఎక్కడో ఇరుక్కుందంట. నువ్వు మ్యారేజ్ చేసుడు ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే. ఎందుకు? కథలు ఎప్పుడు పెద్ద కళ, అర్థమైందా? నువ్వు అమెరికా పోయి పలగొట్టినవా, బొందల్లా వినవా, సాఫ్ట్వేర్ కాదా?
సంకలు ఎప్పుడుగా దించు. గోకుడు పెడుతుంది. నువ్వు అమెరికా నుంచి ఎట్లా వచ్చినావు గాజు చెప్పవా పిల్లవంటే. అబ్బా షూట్అవుట్ కేసులో నాకౌట్ అయిపోయి ఆల్అవుట్ కూడా లేకుండా పడుకున్న ఒక రోజు నా పేరు పడుతుందిరా. మరి నువ్వు ఇక్కడ చేస్తున్నావు? పొద్దున్న దాకా ఇరుండి చావకపోతే ఇంటికి వెళ్ళి చావచ్చుగా. నా ఇంజక్షన్ నీకేస్తే నీవా నేను అడగలు మంచిగా అవుతా. ఫ్రెండ్షిప్ అన్నావు కదరా. బొంగులో ఫ్రెండ్షిప్. కడుపుకి అన్నం తింటావు, పెద్ద తింటావు. నీకోసం ఇక్కడికి వస్తే పేషెంట్ కొడతారా? పేషెంట్ కొడతారా? ఫోన్ చేసుకో. ప్రిన్సిపల్ రా. నేను లేని చెప్పు థియేటర్లో ఉన్నాను చెప్పు. హలో సార్. ఎక్కడున్నావు? నేను థియేటర్లో ఉన్నాను సార్. మరి ఖాదర్ పాపం యాజ్ యూజువల్ హాస్పిటల్లో ఉన్నాడు సార్. ఇది వీడియో కాల్ రా, ఎక్కడున్నారో తెలుస్తుంది. సార్ 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 ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే ఐసీయూ నుంచి షిఫ్ట్ అయ్యి అవుట్ పేషెంట్కి వచ్చాను సార్. నేనే తెచ్చాను సార్. సరే కానీ ఒక బ్యాడ్ న్యూస్ ఉంది, ఒక గుడ్ న్యూస్ ఉంది సార్. ఆ రెండు కలిపి ఒక యావరేజ్ న్యూస్ చెప్పండి సార్. ఎందుకంటే నా వీక్ ముడ్డి తట్టుకోలేదు సార్. ఆ నల్లోడి షూట్అవుట్ కేసులో నాకౌట్ అయినందుకు గాను. సార్ ఆ షూట్అవుట్ కేసులో నాకౌట్ అయిన నేను సార్. మళ్ళీ కేసు ఏంది? బట్ వాడు నా స్టూడెంట్ కాదు కదా. నువ్వు నా యూనివర్సిటీలో చదవాలంటే ఈ కేసు అయ్యేంత వరకు ఒక 6 నెలలు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండాలమ్మా. ఏ కంట్రీకి పోతాం సార్? ఇండియా. అబ్బా मैं कादर कैसे అమ్మి దీది సబచ్చే. అబ్బా నేను ఒక 6 నెలల కొరకు ఇండియాకి వస్తానే. బాగా పాత బస్తీలో చుట్టా లవ్ యాదికి వస్తారు బాగా. అవు ఇక రాత్రి కళ్ళంతాలే బాగా. 6 నెలలకే पात मुक्कना क्या पकड़ू? तुम ऐसा गलीज गालियां मत देना बाबा. मैं बोल रहा हूँ मैं नहीं आ तू सर. आई कैन गो टू इंडिया सर. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. నాకైతే పర్వాలేదు సార్, కానీ వేరెవర్ ఖాదర్ ఇస్ ఐ విల్ బి. సిచ్యువేషన్తో గేమ్స్ ఆడకు. అలా అయితే ఆస్ట్రేలియా, ఆఫ్రికా, థాయిలాండ్లో బ్రాంచెస్ ఉన్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళి ఒక 6 నెలలు ఎటువంటి లంగనాటకాలు చేయకుండా చదివితే యూఎస్ఏ రావచ్చు. We'll go to Thailand, sir. It is cheap and best. Cheap, super. Cheap important, sir. Okay, very good. Bye. Aak paak karge paak. We're going to Bangkok. ఫ్రెష్ అప్ అవడానికి టైం ఇవ్వ. పికప్ ఏది బే? పికప్ మన మగాలు ఏం కాదు, ఒకటే తక్కువ. లీజ్ అగ్రిమెంట్, అడ్రస్. అరే కర్రోడా, వి బోత్ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ రా. నవీన్ గాడు, మోహిత్ గాడు వాళ్ళ లైఫ్ చూసుకుని వెళ్ళిపోయారు రా. వాళ్ళ పొరులతో వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఇక మిగిలింది నీకేమో నేను, నాకు నువ్వేరా. జస్ట్ బోత్ ఆఫ్ us, that's all మా. అందుకే రా కర్రీ సునీల్గా ఏ వీక్నెస్ పెట్టుకోకుండా, ఏ పోరి జోల్లోకి వెళ్ళకుండా జస్ట్ చదువుకుంటూ మనమిద్దరం ఒక ట్విన్ టవర్స్ లా, ఒక ట్విన్ బ్రదర్స్ లా, ఒక ట్విన్ సిటీస్ లా కలిసే ఉండాలి. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఛాలెంజ్. yes. ఓకే. Let's take a break. Okay. Hi, this is your usual favorite, YouTube viewer. వీళ్ళు సినిమాల ఎవడు తీసుకోకనో, సినిమాలు తీయడం రాకనో తెలియదు కానీ కెమెరా సంకర పెట్టుకొని డైరెక్టర్ అనే ట్యాగ్ పెట్టుకొని ఏది కనబడుతుంది బయట షూట్ చేయడం వీడికి అలవాటు. వీడి పేరు యూట్యూబ్ యువ. వీడు యువ కూడా అంటే పేరు అదేనే.
బయటకు రా నా కొడుకా. నువ్వు చూడరా నా బాధ. నా హీరో స్పీకర్ నై పచ్చగాడు ఇట్లా గోరు కూడా పికలేరు రా. సర్లే కానీ పికప్ కో బకరా దొరికాడు పదరా. సరే పద 1 మినిట్ నా లగేజ్ రా. హీరో రా ఫ్రెష్ డెలివరీ అయిన పందులాగా ఉన్నాడు. అదిరా నా ఫ్రెండ్ అంటే. ఓ మై ఫ్రెండ్ తీస్తాడు నీ బెండ్. కమ్ ఆన్ లెట్స్ గో. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ లిఫ్ట్. ఓకే యూ కెన్ సిట్ ఇన్ ద ఫ్రంట్. నో వెరీ కంఫర్టబుల్. వై బిట్వీన్? నో ప్రాబ్లం. చీమ దూరినట్టుందిరా ప్యాంట్లా. గిల్లుతావేంట్రా? నువ్వే కదా గిల్లింది. నేను ఇప్పుడు గిల్లాను, నువ్వే గిల్లావు. ఇందాక టనల్ నుంచి వచ్చినప్పుడు నువ్వే కదా గిల్లింది. నేనేం గిల్లేదురా. మరి నేను కూడా గిల్లేదురా. మరి ఎవరు గిల్లారా? ఈడేంట్రా గెటప్ మార్చాడు. ఈ లిప్స్టిక్ ఎప్పుడు పెట్టుకున్నారా? తనే గిల్లాడంటావా? నాకు డౌటే రే. చూస్తుంటే చాలా ఇన్నోసెంట్ గా, ఎక్స్ప్రెషన్ చాలా ఫ్లాట్ గా ఉందిరా. డెఫినెట్ గా చేస్తున్నాడు. డిడ్ యు డు ఇట్? మిస్కుసి అంటే మిస్కుసి బ్యాంకాక్ లాంగ్వేజ్ లో తిరిగేస్తే ఎక్స్క్యూజ్ మీ. అరే సారీ చెప్తున్నాడు రా. హే నీ అబ్బా రే వాట్ స్కార్ఫ్ రా. వరి నీ అమ్మ రే. మిస్కుసియా? మిస్పేడ్ బే. అమ్మో మిస్కుసి అని పిసికి పడేసి కదా రేడు. అమ్మయ్యా నేను బతికిపోయాను రా బాబు. నో మరి అప్పక బోల్తూ బై. అది నా మిస్కుసి. ఇంకా 10 వస్తుంది నీకు బ్యాంకాక్ లో బోని అయింది. నో ప్లీజ్. కాంచనా సరే తీగని కాంచనక్క. ఇక్కడ యూట్యూబ్ యువక్ అని ఎవడో బ్యాంకాక్ విల్లాస్ బానియన్ రిసార్ట్ ఏదో 2042 సంథింగ్ ఐడియా ఉందా? ఆ యువక్ నేనే. ఈ ఇల్లు నాదే. మస్తు మేము యూఎస్ కి వచ్చలేము. రూమ్ కావాలి కదరా. ఇంతగా నాతో ఎయిర్పోర్ట్ లో గొడవ పెట్టుకుంది. ఏంట్రా గుర్తు రాలేదా? కస 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 కొరికేసా నిన్ను. అమ్మని అమ్మ ఈడేనా నేను కొరికిన అయింది కానీ మేము యూఎస్ కి బుక్ చేసుకున్నాము. మా రూమ్ మాకు చూపిస్తే లగేజ్ తో పోయి మా రూమ్ లో ఉంటాం. ఏంట్రా మీరు ఉండేది? ఇక్కడ ఎవరు ఉండడానికి కుదరదు. రైట్ నీ అబ్బా నువ్వు రాసిన లీజ్ అగ్రిమెంట్ బే చూడు 6 months రాసావు. ఇది కాంట్రాక్ట్. నాకు సంబంధం లేదురా. ఈ సంగతి మా ఫ్రెండ్ చూసుకుంటాడు. పిలుచుకోబే. కృష్ణ వీని పేరు కృష్ణ అంటే ఇంటి పేరు కూడా కృష్ణనే, ఆలియాస్ రింపోచే. ఈ కాలంలో ఉన్న పవిత్రమైన లవ్ స్టోరీ ఈ కాలంలో ఉన్న లవ్ స్టోరీస్ ని విడగొట్టి క్యాష్ చేసుకోగల మోస్ట్ ఇంటెలిజెంట్ గై. సర్లే చెప్పు, మనం తీసుకున్న డెసిషన్ కరెక్టేనంటావా? యూనో జాబ్ వదిలేయటం. అఫ్ కోర్స్ వీఆర్ బ్యాక్ టు యూనివర్సిటీ. సో ఎలాంటి నీ కొత్త లైఫ్, కొత్త ప్లేస్? హీరోయినే సలహా తీసుకుంటుందంటే ఈమె పెద్ద తోపు ఇంటెలిజెంట్ అనుకునేది. అంత సీన్ లేదు. సింపుల్ గా చెప్పాలంటే ఈ అమ్మాయి పేరు సౌమ్య, వెన్నెల తోక. దీని పేరేమో పింక్ టెడ్డీ. చెడ్డేం కాదు పోనీ. బాగుంది. మరి నీకు? నాకేంటి, నాకు నా ల్యాప్టాప్ ఉంటే ఐలాండ్ లో కూడా బ్రతికేస్తా. ఇందాక చెప్పినా కదా, టాప్ లేకుండా బయటకు పోతుందేమో కానీ పోరి ల్యాప్టాప్ లేకుండా మాత్రం అస్సలు బయటకు పోదు. సారీ. You chinky. You monkey. Bangkok dreams are funny. రాత్రి ఏమైంది? కంగ్రాచులేషన్స్ రా, ఈరోజు మొగడివేవు నువ్వు. అవునా? అదేంది? ఎంజాయ్ ద మూమెంట్ బ్రదర్. ఇది మూమెంట్ కాదు భయ్యా, మూమెంట్. ఎన్ని రోజులైంది భయ్యా నా బాడీలో ఇలాంటి వైబ్రేషన్ చూసి. అప్పా అప్పా ఎందుకంటే పిచ్చి. సరే కానీ లగేజ్ కొంచెం అయింది భయ్యా, కిలోమీటర్ జరిపేస్తా. అప్పా మా లుటికే సచ్చి. వీడికి రంగు తప్పితే అన్ని ఇచ్చాడు దేవుడు.
బ్యాంకాక్ లో బోరింగ్ అయితే పో. ఓ సారీ. That's okay. ఏంట్రా అరే నైట్ వెళ్తారా? అవునరా వీడేరా. ఎలా అయిందిరా నీ ఫస్ట్ నైట్? మంచిగా అయింది, మంచిగా లీజ్ పేపర్సే కదా ప్రాబ్లం. నేను చెప్తాను కదా సొల్యూషను. పోబే షిట్. సంకన నాకు సౌమ్య ప్లీజ్ పద జాగింగ్కి వెళ్దాం. శ్రవణ్తో ఒక్కదానంటే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. అబ్బా ప్లీజ్ రావే. మిస్టర్ పర్ఫెక్ట్ అంటావు, మళ్ళీ భయపడతావు. ఫియాన్సీ కదా. సరే వస్తా, కలిసి మీ మిస్టర్ పర్ఫెక్ట్. వెన్నెలా, శ్రవణ్ నిన్ను ముద్దుగా ఏమని పిలుస్తాడు? షట్ అప్ యార్. అది కాదే, యూర్ శ్రవణ్స్ ఫియాన్సీ రైట్? సో ప్రాబబ్లీ ముద్దుగా మోటి, మోటు, చోటి, నాటు. హాయ్ సిమ్రన్. హాయ్ కృష్ణ. కృష్ణ 2 సార్లు ఎందుకు, ఒకసారి చెప్పచ్చుగా. ఇద్దరున్నారు కదా అందుకని. ఎనీవేస్ ఐమ్ కృష్ణ. కృష్ణ, వెరీ నైస్ టు మీట్ యూ. వెన్నెలా, ఐ హర్డ్ యూ కాలింగ్ మీ బై అదర్ నేమ్ రైట్? ఐ వాజ్ యాక్చువల్లీ రాంగ్ అండి. ఇంత అందమైన అమ్మాయికి వెన్నెలే రైట్ పేరు. ఇంకే పేరు పెట్టినా అసలు సూట్ కాదేమో. డు యు స్టే అరౌండ్ హియర్? కాదు, ఇండియాలో. జస్ట్ అ క్యాజువల్ పోక్. ది అదర్ డే ఐ సా యు అట్ టోనీస్ పబ్. ప్రైవేట్ పార్టీ కదా, మాట్లాడలేకపోయాను. ప్రైవేటే కదా మరి. ఎనీవేస్ ఇట్ వాస్ నైస్ టు మీట్ యూ. ఈ బలిష్ఠుడి పేరు శ్రవణ్, మన వెన్నెల ఫియాన్సీ. యాజ్ యూజువల్ ఈజ్ ఎ టిపికల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. హే, హూ ఇస్ దిస్? హే, ఐఎమ్ కృష్ణ. కృష్ణ. శ్రవణ్. వెన్నెల సౌమ్య. ఏంటి ఇక్కడికి? Actually, I was like he saw me at the pub last night and that's the reason. సేమ్ ఓల్డ్ ఫార్ములా. పబ్బులో చూశాను, బొమ్మ గీశాను, కొంగు తీశాను. కృష్ణ. జై శ్రీకృష్ణ. లెట్స్ గో ఏంజల్. కమాన్ సౌమ్య. వీళ్ళందరూ లైపో బాడీస్. చాలా మందిని చూసాను ఎక్స్పీరియన్స్. ఇండియా దాటగానే దేశీగాళ్ళు పెద్ద హీరోగాళ్ళ ఫీల్ అవుతారు కదా. అది కాదురా, మా కృష్ణ తోపు డోపు అన్నావు. ఈ ముళ్ళ పందిగాతో ఉండే సగం పరువు సంక్రాకింది. ఆ మిగతా పరువు ఇగో మొత్తం చూస్తూ ఉండండి రా. 10 రోజుల్లో మా ఆవిడ అమ్మాయిని ప్రేమలో పరిగెత్తిస్తాడు. ఒక పని చేయరా, 10 రోజులు ఇది కాకపోతే నువ్వు లీజ్ పేపర్ మొత్తం మాకు ఇచ్చేసి నువ్వు కాల్ చేయరా. ఓకే డన్. ఇట్స్ ఛాలెంజ్. ఎస్ సార్, ఆ పని మీద ఉన్నాను. రే ఏంట్రా ఇక్కడ? బాత్రూమ్ వస్తుంది. సరే, థ్యాంక్ యూ. ఎస్ సార్, మీరేం టెన్షన్ పడకండి సార్. ఐ డీల్ విత్ దట్. టుమారో కాఫీ షాప్ సార్. ఓకే, దట్ సౌండ్స్ పర్ఫెక్ట్ సార్. నేను తప్పకుండా వెళ్తాను సార్. నా టాలెంట్ ఏంటో మీకు తెలుస్తుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. 9 o'clock టుమారో, బీచ్ సైడ్ కాఫీ షాప్. డన్, ఐల్ బి దేర్ సార్. నాది అయిపోయింది. నాది కూడా అయిపోయింది. గ్రేట్, వెల్ ప్లేడ్ యార్, నైస్ గేమ్. నువ్వేంటి ఇక్కడ? జనరల్గా ఇక్కడ కాఫీ బాగుంటుందని చెప్పారు. బాగోదా? అక్కడే వచ్చావా? లేదు, ఫ్రెండ్స్తో వచ్చాను. ఎక్కడ? అక్కడ. ఎట్లా కనిపెట్టిండ్రా? నీ కంపెనీ తెలుసుకున్నట్టు గబ్బు నా కమింగ్ మా. మీ ఇద్దరు ఫ్రెండ్సా?
మీరు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. మరి అక్కడ ఎందుకు కూర్చున్నారు? ఓ అది మీరు నన్ను గమనించారనమాట. సో యూ గైస్ ఆర్ ఫాలోయింగ్ మీ? యా, మాకు అదే పని మరి. బై ద వే మీ లవర్ ఎప్పుడు లేటేనా? లవర్ కాదు, ఫియాన్సీ, ఆఫీషియల్లీ ఎంగేజ్డ్. ఈ జనరేషన్ లో కూడా ఎంగేజ్మెంట్ అవుతున్నాయా? ఎరా కాదు. ఇలాంటి వాళ్ళు ఉన్నన్నాళ్ళు పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం బెస్ట్ బ్యాకప్. మీరు బ్యాంకాక్ లో జాగింగ్ ఈటింగ్ కాకుండా ఇంకేం చేస్తుంటారు? బేకింగ్. ఏంటి? ఫిషింగ్ అండి, ఫిషింగ్. ఇడికి మనం జరపం రా, మనకన్నా పెద్దదే కావాలి. మనకన్నా పెద్దదో ఉన్నాడంటావా? నేనున్నా. నా BMW కార్ కూడా ఉంది. ఎందుకు వినలా సిల్లిగా ట్యాక్సీలో రావటం? చెప్పు. నన్ను అడిగితే నా కార్ ఇచ్చేవాని కదా. ఏంటైనా ఇక్కడికి ఫాలో అయిపోయావా? ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని జాగింగ్ లో చూశాను అన్నాడా? అనే ఉంటాడులే. నథింగ్ లైక్ దట్ శ్రవణ్. ఏంటి వెన్నెల, నీ ఏజ్ ఏంటి, కెచప్ తో గేమ్స్ ఏంటి, దానికి మనోడు కోప్లేరా? ఇట్స్ ఎ క్రియేటివ్ గేమ్ బ్రదర్. ఉన్న రిసోర్స్ ని మాక్సిమం యూటిలైజ్ చేసుకుని ఆడటం ఐ డెఫినెట్లీ థింక్ ఇట్స్ వెరీ క్రియేటివ్. ఓ క్రియేటివిటీ అన్నట్టు తమరి ప్రొఫైల్ ఏంటో? ఆమె ఎంఎస్ డ్రాప్ అవుట్. ఏదో 99 రన్అట్ అయినట్టు చెప్తున్నాడు. నాకు నచ్చిపోయాడు. నీ ప్రొఫైల్ చెప్పు శ్రవణ్. ఓ మై ప్రొఫైల్. Coming to my profile, awarded degree in robotics and automated system technology, distinction in hydraulics and PNC programming, 5 detailing in reverse engineering, palletizing robots, electromechanical. బై మీ ప్రొఫైల్ ఏంటి మేడం? నా ప్రొఫైల్ వింటే గుండె ఆగి చేస్తావు. Artificial muscles. వదిలే మేడం. Wildfire detailing in reverse engineering, programmed 779 Delta. ఏంటండి మీరు ఇక్కడే బాగుంటాడప్ప? Human robot interaction, dynamic balancing. And the final thing is, did I forget? Oh, coming to my California San Jose University degrees. చాలు బ్రదర్ చాలు. ఈ ప్రొఫైల్ వినడానికి కూడా మాకు అర్హత లేదు. మనల్ని కత్తున్నాడు బేబ్. ఎంఎస్ యూస్ కదరా. మీ అంత రేంజ్ కాకపోయినా మీ ప్రొఫైల్ సింక్ అయ్యేటట్టు ఒక చిన్న గేమ్ ఉంది. ఇట్స్ ఎ గెస్సింగ్ అండ్ ఎ క్యాలిక్యులేటివ్ గేమ్. Okay, let's play. సెల్ ఫోన్స్ ప్లీజ్. శ్రవణ్, నీ ఫోన్ పింక్ బౌల్లో పెడుతున్నాను. వెనెలా, నీ ఫోన్ గ్రీన్ బౌల్లో పెడుతున్నాను. అండ్ నా ఫోన్ బ్లూ బౌల్లో పెడుతున్నాను. ది గేమ్ స్టార్ట్స్ నౌ. శ్రవణ్, ఇట్స్ యర్ టర్న్. నీ ఫోన్ ఏ బౌల్లో ఉంది? Pink కాదు. ఇంకా ఆలోచించి పింక్ పోలుగా. I like this game. It's very interesting. టేక్ యువర్ టైమ్ శ్రవణ్. I am into robotics, brother. నేను పొంద చేసిన రోబోటిక్స్. I confirm it's in blue ball. వెనెలా, I don't want to play this. Come on, Vanilla. It's much better than your ketchup games. Come on, tell. Let's find out your phone. Okay, Shravan's phone in pink bowl, my phone in green bowl, and Krishna's phone blue bowl. Okay na? Vanilla out. Open. వెనెలా యు వన్. Wait, Vanilla. Coincidental ga win avadam kaadu. I'm gonna win this game. First game is always for planning. Second game is for execution. Let's play the game. అమేజింగ్ స్ట్రాటజీ శ్రవణ్. సో ఈసారి 2 బౌల్స్. వెనెలా నీ ఫోన్, శ్రవణ్ నీ ఫోన్. ఎట్లా చూస్తుందేమ్రా? వెనెలా చెప్పు వెనలా చెప్పు. ఇప్పుడు 2 బౌల్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ అయితే చాలా కష్టం. లాస్ట్ టైం లాగా నా ఫోన్ ఈ బౌల్లో ఉంది, శ్రవణ్ ఫోన్ ఆ బౌల్లో ఉందని చెప్పకు. నీ ఫోన్ ఏ బౌల్లో ఉందో అని చెప్పు. Blue ball. Now it's my turn. ఐ షూర్? Yeah, sure. Come on. హే 1 సెకండ్. ఇది వచ్చట్లేదురా. నీ వెనెలకు తప్ప ఎవరికి కాల్ చేసినా అన్ని కాల్స్ నాకే వస్తాయిరా. శ్రవణ్, పింక్ బౌల్ అయిపోయింది. బ్లూ బౌల్లో నా మొబైల్ ఉంది. ఇక మిగిలిన గ్రీన్ బౌలే కదా. ఇందులో ఆలోచించడానికి ఏముంది? It's not like silly ketchup games, Vanilla. Got it, Shravan? Open. Sure. ఈడు రోబోటిక్స్ ఏంద్రా బాబు? I was just kidding, man. Phone is in that bowl. Huh? Look, don't ever mix magic and logic in the game, okay? Give me my phone back, please. I don't know. ఈడే దొబ్బేసుంటారా? కన్ఫర్మ్ ఈడే. రాజు ఫోన్ చేసి చూడు, ఎవరు తీసా తెలిసిపోతుంది. చెయ్. Good idea. Vanilla. ఓరి అబ్బా, నా పట్లేదురా. అమ్మ నా కొడక, ఇలాంటి బిజినెస్ కూడా స్టార్ట్ చేసావా? అరే నాకు తెలుసు. Hello. Give me my phone, you thief. సార్, ఐఎమ్ నాట్ థీఫ్ సార్. Come on, Vanilla. I'll drop you in my BMW car. ఈ చీప్ టాక్సీ గాలతో మనకెందుకు?
నీ కలర్ మీద నాకేం తెలియదురా బాబు. అబ్బా ఇప్పుడు శ్రవణ్తో వెళ్ళాలా? బాగుండదు పదా. వెన్నెలా, నాకు చిన్న పర్సనల్ ఎమర్జెన్సీ. మీరు ట్యాక్సీలో వెళ్తారు కదా? అఫ్కోర్స్ యూ విల్. హలో అమ్మా. అమ్మా నాన్న ఈ 2 బంధాలే కాదు బాబు, వీటికంటే గొప్పదైన మరో బంధం ఉంది, అదే ప్రేమ బంధం. మీ సమస్య ఏంటో చెప్పండి. మీరెవరండి? మీరు లవ్ పూజాని సంప్రదించారు. మీ లవ్ సమస్య చెప్పండి. లవ్లోని గొప్ప సంతోషాన్ని ఆస్వాదించండి. నాన్న ఎక్కడున్నారు? అమ్మా నాన్న ఈ 2 బంధాలే కాదు బాబు, వీటికంటే గొప్పదైన మరో బంధం ఉంది, ప్రేమ బంధం. తెలుసండి. మీకు బాగా తొందర ఎక్కువ అనుకుంటా. రాంగ్ నంబర్ అండి. రాంగ్ నెంబర్తో ఈ లవ్ పూజాని సంప్రదించలేరు. మీ లవ్లో సమస్య ఉంది కాబట్టే ఈ లైన్ కనెక్ట్ అయింది. పర్వాలేదు, ఒక్కటి నొక్కండి. నేను నొక్కలేనండి. ఈ నా కొడుక్కి పిచ్చి గజ్జి పట్టుకున్నట్టు పట్టుకుందిరా. పిచ్చి పీక్కుంటే పోతుంది కానీ గజ్జి గోక్కుంటే మాత్రం పోదురా. వెల్కమ్ బ్యాక్ టు థాయిలాండ్ తింగర్ పిల్ల ప్రోగ్రామ్ ఆఫ్టర్ ఫైనాన్షియల్ బ్రేక్. ఏంటా సౌండ్? వాంపా నాకెందుకు. ఇప్పుడు కథనం. తింగర పిల్ల గోయింగ్ ఇన్ టు ద రూమ్, తిక్కల్ రాజా ఇన్ బాత్రూమ్, తింగర పిల్ల హైడింగ్, తింగర పిల్ల జంపింగ్ అండ్ టాప్. Show me what you got. I want to check that already. Come on man, you can do it. Toy toy toy. నీ అబ్బా నీకు పెద్ద జోల్టిస్తే గానీ చెప్తావు. వెరీ సారీ. నువ్వేం చేస్తున్నావు? అది నేను అమెరికన్ ఫన్నీ వీడియోస్ కి షూట్ చేస్తున్నాను రా. నన్ను ఎవరో బలంగా తన్నారు, అందుకే ఇక్కడికి వచ్చి పడ్డాను. Shut up, idiot. We are lovers. లవర్స్ అంటే గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. పో. మీరు లవ్ గురుని సంప్రదించారు. మీ లవ్ సమస్యలు చెప్పండి. లవ్లోను గొప్ప సంతోషాన్ని ఆస్వాదించండి. పూజారి గారు, ఇందాక నా లవర్కి ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదండి. ఈ మధ్య ఒక చాలుగాడు నా లవర్కి లైన్ వేస్తున్నాడండి. ఏం చేయమంటారు? నీ ఫ్రెండ్కి లైన్ వేస్తే ప్రాబ్లం కానీ నీ లవర్కి లైన్ వేస్తే ప్రాబ్లం ఏంటి నాయన? నీకు లవర్ అయితే గీతే వాడి ఫ్రెండ్ అయితే, అదే నీకు ఫ్రెండ్ అయితే వాడికి లవర్ అయ్యే ఛాన్స్ ఉంది. నైస్ నైస్. బట్ శ్రవణ్, ఒకటి గుర్తుంచుకో, నీ లవర్పై అస్తమానం అధికారం చూపించకుండా మమకారంతో దూరం చేస్తూ ఒక సంస్కారంతో అహంకారం లేకుండా సాధించిన వాడే నిజమైన ప్రేమికుడు. మీ దగ్గర మా లవర్ పేరు మీద అర్చన చేయించేంత నచ్చేశారండి. ముందు నీ లవర్ యొక్క రొటీన్ యాక్టివిటీస్ చెప్తే నేను గైడ్ చేస్తాను నాయన. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టెల్ ద షెడ్యూల్ మా. అరే లిరిక్స్ లేవారా? ఎప్పుడో అయింది కానీ యాడికి ఆడకుండా నాకు చెప్పు. రెండోదైతే యాదకుంది, నిజం చెప్పవేమే, తనే నాకు రూట లేక నాకు నేనే క్షణం పాటు లేట, అదే అర్థం కాదు నాకు నాపై డౌట. ఏమో ఏమేమో 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 అని పాట పాడనా, my love goes on అంటూ నీ వెంట తిరగనా, ఇదే ప్రేమనుకో లేదా పిచ్చనుకో, ఏదేమైనా నువ్వే నచ్చనుకో అని నాకు నేను 100 సార్లు అనలా నా అనునిత్యం అయిపోయావు. నా మనసే నీ సొంతం కావాలని ఆసంతం మాయేదో. It's not that intelligent than cup game. నేనే నీ వెంటే రావాలని నాకంటే. గురుజీ, టెంపుల్ గురుజీ కొంచెం. ఇంతకీ వీణ్ నన్ను ఫాలో అవుతున్నాడా లేకపోతే నేనే వాడిని ఫాలో అవుతున్నానా? నాకు అసలు అర్థం కావట్లేదు. చాలా డిస్టర్బ్ చేస్తున్నాడే.
వస్తున్నాడు. శ్రవణ్ చెప్పు శ్రవణ్. గురుజీ వెన్నెల 9ంటికి సెమిస్టర్ ఫీ కట్టడానికి వెళ్తుంది, వెళ్ళమంటారా తోడికి? తోడు నీడ ఇప్పుడే ఇచ్చేస్తే నిన్ను తేడా అనుకునే ఛాన్స్ ఉంది. సైలెంట్గా గమనించు, ప్రేమించు, నన్ను దీవించు, ఇంకా జాలించు. అవురా కాలేజీలో జనం లేరు, బడ్జెట్ ప్రాబ్లం. అది సండే హాలిడే కాక మరి ఆడు ఫీజు కట్టి పోతాడు కదరా. లాస్ట్ డే కదా లాజిక్ ఏమరా జూట్ మాట్లాడుతూ మీరు కస్తున్నాం బ్రో. క్లైమాక్స్ బాగాలేపోలే బిడ్డ మా అయ్య రామలింగ పిలిపించి చెట్టు కింద పంచాయతీ బద్మాసిగా ఒక్కరోజు క్యారెక్టర్ ఇచ్చి ఫీజు కట్టడానికే కదా వచ్చింది. ఆఫ్ కోర్స్, లేకపోతే మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చా అనుకున్నారా? వెరీ ఫనీ. నీది ఈ యూనివర్సిటీ కాదు కదా. నా ఫ్రెండ్ యువక్ కుమార్ ఫీజు కట్టడానికి వచ్చాను. ఆహా, కట్టు మరి. యా, ఫీజ్ ఫర్ యువక్ కుమార్. ఓకే, 3rd year information systems. let me check. It's already paid. Oh, it's for Kader and Sunil. Yeah, for Kader and Sunil. Yeah. Give me your card, sir. నాకు ఎందుకు నిన్ను ఫాలో అవుతూ వచ్చాడని డౌటే. నిజంగా ఫ్రెండ్స్కి తను ఫీజు కట్టాడంటే నచ్చాడు. నన్ను ఫాలో అవుతూ తెలియకుండా ఉండటానికి ఫ్రెండ్స్కి ఫీజు కట్టాడంటే ఇంకా నచ్చాడు. అయ్యో కమ్ బాబే ఎత్తుడే తింటులబే ఎత్తుబా. ఏ సామాన్ అడగ. Hello, Sunil from Thailand speaking. It's from Care Bank. Your credit card declined. What? Thank you. ఏమైందా సునామీ వచ్చిందా? అలాంటిదే. అరే మన క్రెడిట్ కార్డు ఏమైందిరా? డిక్లైనా? సంఖ్య నాకింది పో. ఫీజు ఎక్కడికి కడతాం రా. హలో మేడం, దిస్ ఇస్ కాదర్. Yeah, Kader. మేడం, మై ఇండియా గాట్ సునామీ. ఆల్ గాన్ మేడం. Sorry. ఓన్లీ మీ అండ్ మై ఫ్రెండ్ సునీల్ లెఫ్ట్. ప్లీజ్ ఎక్స్టెండ్ ద ఫీ డేట్. నో Already paid. హూ పేడ్? Krishna. కృష్ణ కృష్ణ మన కృష్ణ గారు అంటారా? అవునా? రేయ్, రై నీ టేస్ట్ అట్లా ఎంత చీప్గా ఉంది? ఇమాజినేషన్ లో కూడా బడ్జెట్ ఉండాలి కాక. ధర్మరాజు ఇప్పుడు డైలాగ్ చెప్పండి. ఫీజు కట్టినామంట కదా. దాంట్లో ఏముందిరా, ఫ్రెండ్స్కి ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఎలా చెప్పు. ఎత్తవకోవాలా. మన కొత్త ఫ్రెండ్ దొరికాడు రా. పాపం ఈడే ఒకడే అయిపోయాడు. ఏ మీ దగ్గర పైసలు గీసలు అక్కడ ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు కదా ఇట్లా. అది కూడా అయింది. అది కూడా అయింది. వెల్కమ్ టు మెల్కో. కంగ్రాచులేషన్స్. మెల్కో కస్టమర్ సర్వీస్ అంటే కస్టమర్ కష్టాలని మన కష్టాలుగా భావించి ఫోన్ ద్వారా వాళ్లకు సహాయపడాలి. అవర్ ప్రొడక్ట్స్ ఆర్ ల్యాప్టాప్, మైక్రోవేవ్ అండ్ వాషింగ్ మెషిన్స్. బ్యాంకాక్ లో చాలా మంది తెలుగు కస్టమర్స్ ఉన్నారు. వాళ్లకు థాయ్ లాంగ్వేజ్ కొంచెం వచ్చు కానీ ఇంగ్లీష్ అసలే రాదు. థాయ్ లాంగ్వేజ్ కొంచెం వచ్చి ఇంగ్లీష్ రాకపోవడం ఏంటి సార్? ఏదో మసాజ్ బేరం అడగటానికి నేర్చుకుని ఉంటారు. అది మనకెందుకు? మనకెందుకు సార్? ఫస్ట్ డే ఎక్సైటెడ్? yes sir, very excited. What happened guys? కొంచెం టైట్ గా ఉంది సార్. మరి బాత్రూమ్ కి వెళ్ళొచ్చుగా. టైట్ అంటే బాడీ కదా సార్, हमारे जिंदगी गाड़ी. మీరు ముందు జాబ్ జాయిన్ అవ్వండి, ఈవినింగ్ చెక్స్ ఇస్తా. థాంక్యూ సార్. బై ద వే, మీట్ యువక్, మీ సీనియర్ అండ్ అవర్ బెస్ట్ ఎంప్లాయీ. వీడేంటి ఇక్కడ? మనకెందుకురా, ముందే ఫీజుకి డబ్బులు లేవు, జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. విల్ గో వర్క్ సార్. విల్ టేక్ చెక్ ఇన్ ద ఈవినింగ్. ఓకే, థాంక్యూ సార్. కమ్ కమ్. ఇప్పుడే వచ్చారు, అప్పుడే అంతంత అడ్వాన్స్లు ఇచ్చేస్తారా?
ముందు వాళ్ళు కస్టమర్స్తో ఎలా డీల్ చేస్తున్నారో చూసి ఆ తర్వాత అడ్వాన్స్లు ఇవ్వండి సార్. ముసలోడు పడ్డాడు బుట్టలో. వచ్చి రాగానే చెక్కులు మీ సంతకాలు పెట్టించుకుంటారా? సాయంత్రం కల్లా మిమ్మల్ని ఆఫీస్ నుంచి చెక్అవుట్ అయ్యేలా చేస్తాను. ఆ సునీల్ గారి కాల్స్ కాదర్కి, కాదర్ గారి కస్టమర్ కాల్స్ సునీల్కి పంపిస్తాను. ఇప్పుడు వస్తుంది బాస్ దగ్గర బజా. చిన్న ఫేవర్, ల్యాప్టాప్ కాల్స్ సునీల్కి, వాషింగ్ మిషన్ కాల్స్ కాదర్కి పంపించేసి. కొత్తగా వచ్చారు కదా, ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. ఓకేనా? ఫస్ట్ మైక్రోవేవ్ కాల్. అలా వెల్కమ్ టు మెల్కోటే కస్టమర్ సర్వీస్. ఇంతకీ ఏం వేడి చేయాలని? ఒళ్ళంతా వేడిగా ఉంది సార్. మా ఆవిడేస్తే చంపేస్తుంది. ఈ మిషన్ ఎలా వాడాలో తెలియట్లేదు సార్. ఇంతకీ కాఫీనా లేకపోతే టీనా లేకపోతే ఏదైనా కూరనా? కాఫీయే సార్. ఓకే, ఇప్పుడు చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తే మాత్రం జాంతానే. ప్లీజ్ చెప్పండి సార్. ముందు కాఫీ ఒక మైక్రోవేవబుల్ కప్లో తీసుకో. కాఫీ ఎందుకు సార్? వాషింగ్ మిషన్ కాల్. మీ కష్టము మా కర్మము, మీ సహాయము మా ధర్మము. యాపిల్ ఎవడో కొరికాడు యాపిల్ని. చెప్పండి. అది ఎట్లా ఓపెన్ అవ్వట్లేదు, ఏం చేయాలి? ఇప్పుడు మీ బట్టలు తీయండి. స్పైడర్ మ్యాన్ ఎల్లో టీ షర్ట్ వేసాను. ఇది ల్యాప్టాప్ కాల్. ఎలా తీయాలి? ఏం నొక్కాలి? ఫస్ట్ బటన్ నొక్కండి. అవునా, నొక్కాను. తర్వాత ఇప్పుడు సిడి లోపల పెట్టండి. సీడియా? సీడి అంటే? సిడి సార్. సి ఫర్ చికెన్, డి ఫర్ దమ్ము. దమ్ము అదే కదా? అంతే అంతే. యా యా యా. అరే అది లాగిది పెట్టిన. ఓకే, తర్వాత ముందు మీరు కూర్చోండి. మా మెల్కో ప్రోడక్ట్ ని మీ తొడల మీద పెట్టండి. ల్యాబ్ తొడల మీద? ఓకే, ఇంత ఫెసిలిటీ ఉందా? పెట్టుకున్నాను. పిక్చర్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. పిక్చరా? ఇక్కడ ఒక లైట్ వచ్చి ఎన్ని మినిట్స్ అని అడుగుతుంది. స్క్రీన్ సేవర్ అనుకుంటా. 3 hours పెట్టండి. డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా ఉంటుంది. తర్వాత వెయిట్ చేయండి. ఫస్ట్ టైం బూటింగ్ కదా, మా మెల్కో ప్రోడక్ట్ కొద్దిగా టైం తీసుకుంటాం. ముందు కప్పులో కాఫీ తీసుకున్నాను. ఎగ్జాక్ట్లీ. మూత తీసి అందులో పెట్టండి. పెడతాను సార్, నేను పెడతాను. మీరు ఫోన్ పెట్టకండి. మా ప్రోడక్ట్ని మీ ప్రోడక్ట్లో పెట్టాను. గుడ్ జాబ్. టైం 1 minute సెట్ చేసి ఆన్ చేయండి. 1 minute సెట్ చేస్తాను సార్. మొత్తం బట్టలు తీసివేయండి. మొత్తం ఎందుకు? ఎన్ని బట్టలు ఉంటే అంత బెటర్ సార్. ఓకే, 1 minute. మొత్తం వేసాను. యాపిల్ ముక్క అతుక్కోలేదే. ఇప్పుడు టాప్ 4 బటన్ నొక్కండి. ఇడెవడు నాలాగే ఉన్నాడు. నాది నాకు కనిపిస్తుంది. పర్లేదులేండి. అంటే మొత్తం కనిపిస్తుంది. అది మా మెల్కోటి ప్రోడక్ట్ అండి. లోపలేమో సీడీ తిరుగుతూనే ఉంది. సీడీ తిరుగుతుంటే కనిపిస్తుందా? క్లియర్ గా కనిపిస్తుందయ్యా. దట్స్ అమేజింగ్. ఒకసారి సీడీ బయట తీయండి. ఊదండి. ఉఫ్ ఉఫ్ అని. ఊదా. ఇప్పుడు ఒక బట్టతో తుడవండి. తుడిసా. లోపల పెట్టి మళ్ళీ లోపల పెట్టాలా? వెయిట్ చేయండి. అలాగే అలాగే అలాగే. ఇంకేమైనా సాయం కావాలంటే మా మెల్కోటే కస్టమర్ సర్వీస్కి కాల్ చేయండి. ఏం చేస్తున్నావు నాన్న? ఏరా, నీకు ఈ బూత్ బొమ్మలు చూడడానికి ల్యాప్టాప్ కొనిచ్చింది? లేదు, బాధ లేదు. అడిప్పేమన్నాడు, నేను ఇప్పేశాను. నువ్వు ఫోన్ చేసినా ఇప్పేయమంటాడు. కోటి మేల్కోటే. You 3 Indians are fired. ఒరి అబ్బా, ఎవరి కాల్స్ ఎవరికి డైవర్ట్ చేసావరా? కాదర్కు వాషింగ్ మిషన్, సునీల్కి ల్యాప్టాప్. ఆటోమేటిక్గా మీకు మైక్రోవేవ్ కాల్స్ వస్తాయి. ఒకడే అయిపోయాడు. 3 Indians are fired. డబ్బులు ఎక్కడ ఇదే? ఫీజుకి ఏమన్నావు? రే,
మన దేశీ గారికి ఫీజు కట్టడానికి తప్పితే ప్రతి లంగ నాటకానికి డబ్బులు పుడతాయి. పెద్ద పట్టించుకోకు, పెట్టించుకో. ఇవాక్ నువ్వేంట్రా ఇక్కడ? అరే కాదర్ హెల్ప్ చేయండి రా ప్లీజ్. ఏంటి? అరే నేను ఆ బెల్ కొట్టాను రా. ఆ బెల్ కొడితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా బీర్ ఇవ్వాలంటరా. నా దగ్గర డబ్బులు లేవురా. నా కెమెరా కూడా లాగేసుకున్నారా. అబ్బరే ఇప్పుడు ఏం చేద్దాంరా? ఇప్పటికిప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి చేస్తాం బే? రేయ్ అండర్వేర్ వేసుకున్నావా? That you keep. I got to be the spoon to stir your cream. I wanna be the one that really makes you scream. Your underwear. I wanna be your underwear. బెల్లు 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 బెల్లు. స్మూత్ స్మూత్. మరి సావ గుర్తుందిరా. పొద్దుందాక ల్యాప్టాప్ మీద ఉంటే మనకి ఆడికెళ్ళి పట్టించుకుంటారు. ఇప్పుడు చూద్దాం రా, తెలిసిపోతుంది కదా. ప్రాజెక్ట్ వర్క్, సాఫ్ట్వేర్ కంపెనీ. ఇక్కడ అన్ని కంట్రీ వైజ్ ఉన్నాయి. అదే కంట్రీ ప్రాజెక్ట్స్. ఏదో ప్రాజెక్ట్ వీడియో. క్యూఏ క్యూఏ క్యూఏ. ఫ్యామిలీ వీడియోలా ఉంది. పిజ్జా పిజ్జా కూడా వచ్చిండు. హౌస్ వైఫ్ ఒక్కతే, హస్బెండ్ డ్యూటీ. పిజ్జా తీసుకొచ్చిండు. అంతే అంతే అంతే. లోపలికి ఎందుకు వచ్చిండు? ఇంకోటి చెక్ చేద్దాం, ఎందుకైనా మంచిది. బై మిస్టేక్ ఏంటి కదా. ఓకే ఓకే. నెక్స్ట్ రష్యన్. రష్యన్ రష్యన్. కారు పాడైపోయింది. మెకానిక్ రా. మెకానిక్. ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఏదో నట్ లూజ్ ఉంటుంది. ఆలు ఇది ఆ కలెక్షన్ రా. మన సునీల్ గారి దగ్గర ఉంటుంది చూడు. నీకేమైంది సౌమ్య? కాదు శ్రవణ్, నా ల్యాప్టాప్ ఎవరు కొట్టేశారు. అయ్యో నీకు ల్యాప్టాప్ అంటే ఇష్టం కదా. నా ప్రాణం అది. సౌమ్యరా దాంట్లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి నీకు తెలుసా? ఆస్ట్రేలియన్ ప్రాజెక్ట్ ఉంది, దాంట్లో కొరియన్ ప్రాజెక్ట్ ఉంది, అమెరికన్ ప్రాజెక్ట్ ఉంది, జాపనీస్ ప్రాజెక్ట్ ఉంది, బ్రెజిలియన్ ప్రాజెక్ట్ ఉంది, మెక్సికన్ ప్రాజెక్ట్ ఉంది, లేటెస్ట్ గా పాకిస్తాన్ ప్రాజెక్ట్ కూడా ఉంది. అది ఎంత కష్టం తెలుసా? యాక్చువల్ గా ఆఫ్ఘనిస్తాన్ ప్రాజెక్ట్ స్టిల్ డౌన్లోడ్ అవుతుంది. మొత్తం నా లైఫ్ ఉంది దాంట్లో. నా కర్మ. డౌన్లోడింగ్. న్యూసెన్స్ చేస్తున్నాడు. ఏంటి చూస్తున్నావు? మాట్లాడవేంటి? అదే కదా, శ్రావణ్ గురించి ఆలోచిస్తే సంజుతో పాపం అనిపిస్తుంది. వాడు తప్పేంటి చెప్పు? అదే కదా, ఎందుకని అడిగితే వాడు అంత టోటలీ ఇంటి కృష్ణ. నన్ను చేసుకుంటే లైఫ్ బాగుంటుందని కన్విన్స్ చేయడానికి నేనేం సేల్స్ మ్యాన్ని కాదు అన్నాడు. శ్రావణ్ని పెళ్లి చేసుకుంటే ఇద్దరిని మోసం చేసినట్టే కదా. అదే కదా. ఏంటి అసలు? నా మాట వింటున్నావా? అదే కదా అనడం తప్పితే ఏం చెప్పవు. సింపుల్గా చెప్పాలంటే రఘు పార్క్లో ఉంటాడు. వారం రోజులు వెళ్తే ఆ తర్వాత తెలుసుకోవడానికి అందులో కొత్తవి ఏముండవు. సంజు అడవి, రోజుకో సర్ప్రైజ్ ఇస్తాడు చచ్చేదాకా. చూడువే, శ్రవణ్ పార్క్ లాగా ఉంటాడే, కొన్ని రోజులు అయ్యాక అక్కడ చూడ్డానికి ఏమీ ఉండదు. కృష్ణ అయితే అడవి, రోజుకు ఒక కొత్త లోకం చూపిస్తాడు. ఓకే. హలో. ఓ సార్, చెప్పాను కదా సార్. ప్లీజ్ ఓకే, యూ క్యాన్ స్పీక్ టు మీ దట్ వే. అవరే వదిలేసే. యూనివర్సిటీకి ఫార్మ్స్ కొరియర్ చేసావా? ముందు ఆ పని అర్జెంట్గా చేయి. బట్ స్టాంప్స్ లేవే. కాల్ కృష్ణ. వెన్నెల వెన్నెల కృష్ణ లేడుగా. ముట్టద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? చెప్పు శ్రవణ్. సారీ గురుగారు, ఇందాక వెన్నెల ఫోన్ చేసి కొరియర్ చేయాలి, స్టాంప్స్ కావాలని అడిగింది. స్టాంప్స్ ఎందుకు, నేనే కొరియర్ చేస్తానని చెప్పాను. కొండ మీద కోతిని తెమ్మంటే కొండే తెస్తానని చెప్పాను గురుగారు. అయినా ఏంటి శ్రవణ్, ఎప్పుడు సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్లోనే ఉంటావు. ముందు ఆ కొరియర్ పోస్ట్ చేయి. బట్ చేయలేదని చెప్తా. సూపర్ అమ్మా, నువ్వు చాలా సూపర్. నిన్న నీకు ఫోన్ చేసా. ఓ అది మన యోగ్ కుమార్ ఉన్నాడు కదా, బాగా ఏడుస్తుంటే ఆడుకుంటాడని ఫోన్ ఇచ్చా. సరే కానీ కొరియర్ అని పోస్ట్ చేసావా? హౌ డు యు నో?
యాక్చువల్లీ ఏం లేదు, మార్నింగ్ వస్తుంటే ఒక BMW కార్ నుంచి కొరియర్ పడేశారు. ఎవరితో అని చూస్తే నీ పేరుంది, అర్జెంట్ అని చెప్పి పోస్ట్ చేశా. శ్రవణ్ కార్ నుంచి. హే వెనెలా, గుడ్ మార్నింగ్. నువ్వేంటి ఇక్కడ? పొద్దునే కాఫీ. ఓకే ఓకే, ఐఎమ్ వెరీ బ్రాడ్ మైండెడ్. జస్ట్ మూవ్. శ్రవణ్, కొరియర్ పోస్ట్ చేసావా? చేయలేదు. నీ రియాక్షన్ ఏంటి? చేయలేదు. చేయలేదు. భయ్యా భయ్యా నువ్వు ట్రా భయ్యా. ఏంటి భయ్యా ఏం మాట్లాడుతున్నావు? పోజ్ చేసిన మరి అలాగే చెప్పాలి, లేకపోతే నెత్తి కూర్చుంటారు. నువ్వు కూడా జాగ్రత్త. ఆఫ్ కోర్స్ నువ్వు కూడా వెనలకు లైన్ వేస్తున్నావు అని తెలుసులే. ట్రై చేయి. ఐఎమ్ వెరీ బ్రాడ్ మైండ్ పర్సన్. మరి ఎందుకు బ్రదర్ ట్రై చేయడము, పడకపోవడము, డిప్రెషన్లోకి పోవడము, టైం వేస్ట్ చేసుకోవడం? ఆ సమయం ఉంది కదా, దానికి అసలు కాంపిటీషనే లేదు. అరే సౌమ్య అంటే షీజ్ ఎ మెచ్యూర్ గర్ల్ రా. ఐ డిజర్వ్ మోర్. యూ జస్ట్ ఎ కిడ్ రా. కిడ్ లేదు, బెడ్ లేదు. ఎనీ మినిట్ ఐ కెన్ బికమ్ ఫాదర్. అరే మదర్ని చేసిన ప్రతి వాడు ఫాదర్ కాలేట్రా. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సౌమ్య డిజర్వ్స్ టు బి మైన్. యూ గాట్ ఇట్? నో, ఐ డోంట్ గెట్ ఇట్. ఎవడో ఒక డిసైడ్ చేయాలి ఇప్పుడే. ఎవరు డిసైడ్ చేస్తాడు? మన కర్రూలు అడదాం. వాడు పెద్ద ఎలిజిబులా? వాడే అవైలబుల్. సునీల్ గారు ఓటు నాకే ఇస్తాడు రా. అలా నాకే ఇస్తున్నాడేంట్రా? బాగా ఎక్సైటెడ్గా ఉంది వాయిస్. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలనుకుంటే సిగ్గుపడుతుంది అనుకుంటా, అందుకే నేను రాగానే వెళ్ళిపోతుంది. నువ్వు బ్రేకప్ అన్న మరుక్షణం నుంచి మార్నింగ్ వాడే టూత్ బ్రష్ నుంచి రాత్రి పడుకునే బెడ్ వరకు అంతా నీ పేరే చెప్పిస్తుంది. స్నానం చేసిన శ్రవణ్, బట్టలు వేసుకున్న శ్రవణ్, సిగ్గు పడిన శ్రవణ్. సెకండ్కి హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయ్యి ప్రేమ సునామీ వస్తుంది. ఆ తర్వాత నీ లైఫ్లో మర్చిపోలేని రియాక్షన్ వస్తుంది. అర్థమైంది గురుజీ. సారీ. ఇక బ్రేకప్ 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 బ్రేకప్. ఏంటి నీ రియాక్షన్? కమాన్ టెల్ మీ. నీకు మెంటల్ ఎక్కిందా? బేబే కొన్ని రోజులలో నీకు కూడా మెంటల్ ఎక్కుతుంది. బేరర్ ఎంజాయ్ ది బ్రేకప్ పార్టీ. Baby, by the way, I like your final reaction. लगा जिस पे हम मर मिटे उसको पता भी नहीं. Don't worry यार, I'll convince and come. Don't worry यार. కృష్ణ వెయిట్ కృష్ణ. అన్నా అసలు ఏంటన్నా ఆ డైలాగ్ మోడలేషన్ ఏంటి, స్టైల్ ఏంటి? ఏ టాబ్లెట్లో మూలికలో వాడితే వచ్చేది కాదన్నా. దీని వెనకాల ఏదో గట్టి హస్తం ఉంది. అన్నా ప్లీజ్ అన్నా, నా అక్కడ చెప్పన్నా అన్న. ఏదో నేను కూడా నీ అంత వాడిని అవుతానన్నా, ప్లీజ్ అన్నా. అనుకోవడంలో తప్పలేదు, అవ్వడం మాత్రం ఛాన్స్ లేదు. తెలుసన్నా నాకు, కానీ నీలో కనీసం ఏదో 50% ఉన్నా కానీ నేనేదో సెటిల్ అయిపోతానన్నా. చెప్పన్నా అన్న ప్లీజ్ అన్నా. లవ్ గురు అన్నా ఎలా అన్నా? లవ్ గురుని ఎలా కలవచ్చన్నా? ఓన్లీ బై ఫోన్. అన్నా నెంబర్ ఇచ్చానా అన్నా, ప్లీజ్ అన్నా నెంబర్ ఇచ్చానా అన్నా. ఏ నంబర్ అయినా కొట్టుకో. ద గేమ్ ఈజ్ ఓవర్ శ్రవణ్. ఇక నుంచి లవ్ గురు చిక్కడు దొరకడు. అనయ్య
నీకు ఇష్టం లేకపోతే వద్దులే అన్నయ్య. ఎవరికి ఫోన్ చేసినా మీ ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్తుంది. మీ అమ్మ మిమ్మల్ని ఫోన్ చేయమని చెప్పింది. అమ్మా 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 ఒక 5 minutesలో ఫోన్ చేస్తామా ప్లీజ్. సారీ వెనెలా, శ్రవణ్ని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశాను. బట్ డోంట్ వరీ యార్, ఐల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ. వెన్నెల కృష్ణ కలిసినారు. అవునే, శ్రవణ్ గారు బక్రైడర్ పై శ్రవణ్ గారిని పక్కన పెట్టవే, ఆడ సైడ్ హీరో. పాపం మా కృష్ణ గారు ఎందుకు ఆ అమ్మాయిని మోసం చేసిన అనే చిన్న అసంతృప్తి, ఆ కన్ఫ్యూజన్లో ఉండేనే. హలో కృష్ణ. వెనెలా, నేను నీకు విషయం చెప్పాలి వెనెలా. నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నో, నేనే ముందు చెప్పాలి నీకు. ఓకే బాబా, అయితే ఇలా కాదు, ఈవినింగ్ కలిసి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్. మరి ఈ ఫ్రెండ్స్ నా బట్టలు వేస్తారు. హలో, ఐ లైక్ యూ వెరీ మచ్. स्वीटी 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 तेरा प्यार चाहिए स्वीटी 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 तेरा प्यार चाहिए स्वीटी 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 तेरा प्यार चाहिए కృష్ణ ఎక్కడ? ఇప్పుడే లోపలికి వెళ్ళాడు. వెనెలా, నువ్వేంటి ఇక్కడ? అదే నేను అడుగుతున్నాను, నువ్వేంటి ఇక్కడ మా ఫాదర్తో? అది అయినా మా ఫాదర్ నీకెలా తెలుసు? అంటే వెనెలా, అది అంటే మా ఫాదర్ దగ్గర డబ్బులు తీసుకొని నాకు క్లోజ్ అయ్యావా? వెనెలా, నేను నీకు విషయం చెప్పాలి వెనెలా. అంతేకాని నా మీద ఏ ఫీలింగ్స్ లేవన్నమాట. అది కాదు వెనెలా, ఒక్కసారి నేను చెప్పేది విను. You cheated me. No వెనెలా, I need to explain this to you. How did you do this? Just because of money? I hate you. అరే ఐ లవ్ యూ చెప్పుకుంటారు అనుకుంటే ఇట్లా జరిగింది ఏంది? ఎట్లుంది కాక ఇప్పటిదాకా? ఏ యావరేజ్ ఉంది. ఓ సంబరోడకు ఎప్పుడెప్పుడు అయిపోతుంది అన్నట్టునే ఫస్ట్ అప్ అంతా. ఏ ఊకో, అసలు ఇప్పుడు ఉంటుంది, సూపర్ ఉంటుంది. కొత్త కొత్త క్యారెక్టర్లు వస్తాయి. లొల్లి ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. నీ కథలో ఒక కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేయనా? నా కథలో నువ్వేంది క్యారెక్టర్ క్రియేట్ చేస్తావు? అరే చేస్తావా, చూస్తావా? చూస్తా చల్. ఇప్పుడు చూడు, కొత్త క్యారెక్టర్ చేసా, తిరిగి మైండ్ బ్లాక్ అయి, రెడ్ అయి, వైన్ అయి, విస్క్ అయి, సోడా. ఏ బడీరా, ఓరే నీ నెరేషన్ తగలయ్యా. బయట నెరేషన్, లోపల సఫికేషన్. ఐ కెనాట్ బేర్ ఇట్. యు నో. మీరేం సార్ ఇక్కడ? నథింగ్ మా, స్మాల్ బ్లైండ్ డేట్. ఏ డేటింగ్లు బీటింగ్లు అని తర్వాత ముందు నీ కథ ఏదో చెప్పు. ఐఎమ్ సారీ బ్రో, 1:10 నిమిషాల నుంచి బ్యాగ్ లో ఉన్నాను. కాస్త గాలి పీల్చుకునే అర్హత కూడా లేదా ఏంటి బ్రో? మరి థ్యాంక్ యూ. కూర్చో. కూర్చోవాలి సార్, బ్రేక్ చెప్పన్నా? నీ ఇష్టం. ఇంటర్వ్యూ ఇక్కడ కూర్చో, నా స్టోరీ చెప్తాను. సినిమా ప్రేక్షక దేవుళ్ళు అందరూ తెలియజేయలేదు ఏమనగా, ప్రజలారా ప్రతిసారి పొద్దుంచాలి మా గురించి మీరు వెయిట్ చేస్తారు, కానీ ఈసారి చిన్న చేంజ్. అరే ఈసారి మీకోసం మేము వెయిట్ చేస్తాం. అంటే నాలాంటి ఆర్టిస్టులు, నేను ఆర్టిస్ట్ ఏంటి అంటే ఆర్టిస్టులు వెయిట్ చేస్తారు. 10 నిమిషాలే టైం ఇచ్చిన వెన్నెల కిషోర్, మీరు వెళ్ళి దయచేసి తొందరగా వెళ్ళి చిన్నపిల్లలందరూ పాస్ చేపించి, అంటే తినేటోళ్ళు తాగేటోళ్ళు మీ ఇష్టం, మీ డబ్బులు, మాకు సంబంధం లేదు.
తొందరగా వస్తే మరి సెకండ్ హాఫ్ ఏం తీసుకున్నావు చూద్దాం పో. తొందరగా వేరే పోయి, మేము వెయిట్ చేస్తాం పో. అరే పోవా పెద్ద మనిషి, అబ్బా పోయిరా పో. పో అమ్మ పోయిరా పో, తొందరగా వేరా పో. అసలు ఏంటి సార్ ఇది? అసలు ఇన్నాళ్ళు మీకు మీ అమ్మాయి మధ్యలో మాట్లాడుకోవడానికి కారణం నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇదంతా నీకు అర్థం కావాలంటే నీకు నా గురించి తెలియాలి. పేదరికంలో పుట్టిన నేను పెద్ద కుటుంబంలో పుట్టిన జానకి ప్రేమించుకున్నాం. తను నా కోసం తన ఆస్తిని, తన వాళ్ళని అందరినీ వదులుకొని నాతో ఒంటరిగా వచ్చేసింది. నా కోసం అందరినీ వదులుకొని వచ్చిన జానకి ఎటూ పెద్ద కుటుంబాన్ని ఇవ్వలేను. కనీసం తన్ని ఐశ్వర్యవంతురాలుగా చూడాలనుకున్నాను. అందుకే ఎక్కడ ఎందులో లాభం వస్తున్నా చిన్న పెద్ద వ్యాపారాలు చేస్తూ దేశ విదేశాలు తిరుగుతూ డబ్బు సంపాదనలో మునిగిపోయాను. నాకు కుటుంబం అంటే బాధ్యత లేదని తను నాకు దూరం అయింది. తనతో పాటు నా కూతుర్ని కూడా నాకు దూరం చేసింది. ఏ మగాడైనా ఇల్లు, వాకిలి, పెళ్ళాం, పిల్లల్ని అందరినీ వదిలేసి అర్ధరాత్రి వరకు కష్టపడుతున్నాడంటే అది వాడి స్వార్థం కోసం కాదు, కుటుంబం కోసం. అందరినీ అన్నింటినీ వదిలేసుకొచ్చిన తన కోసం ఇంత ఆస్తి సంపాదించాను. ఈ ఆస్తి అంతా ఎవరి కోసం? ఎవరికి కావాలి ఆస్తి? అది మా అమ్మ దగ్గర చాలా ఉంది. కానీ నాన్నకు డబ్బు, వ్యాపారాలపై ఉన్న ప్రేమ ఫ్యామిలీపై లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఎటూ నన్ను అర్థం చేసుకోలేదు. కనీసం కన్న కూతురైనా అర్థం చేసుకుంటుందనుకున్నాను. ఏంటి ఆయన అర్థం చేసుకునేది? ఆయన నమ్మి అమ్మ చేసిన తప్పు మళ్ళీ నేను చేయను. వెన్నెల నా మీదున్న కోపంతో వాళ్ళమ్మ ఫిక్స్ చేసిన శ్రవణ్ణే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. వాడి గుణం మంచిది కాదు. కానీ ఈ విషయం చెప్పడానికి అవకాశం ఇవ్వట్లేదు. నా మాట అస్సలు వినదు. ఆయన మాట నేనెందుకు వినాలి? నాకు తండ్రిగా అవసరమైనప్పుడు నా కంటికి కూడా కనిపించలేదు. మా అమ్మ చనిపోయినప్పుడు ఎక్కడున్నాడో వెతకడానికి 4 రోజులు పట్టింది. అలాంటి వ్యక్తిని నేనెందుకు గౌరవించాలి? ఈ పరిస్థితుల్లో పెళ్లి ఎలా ఆపాలో తెలియక వాళ్ళ లవ్ని బ్రేక్ చేయమని నిన్ను పంపించాను. కానీ నాకు అర్థం కానిదల్లా, ఈ స్టేట్లోనే అతిపెద్దదైన కృష్ణా ఇండస్ట్రీస్ గోపాలరావు గారి అబ్బాయి నువ్వు. నీకింత ఆస్తి పెట్టుకుని డబ్బు కోసం ఈ పని చేయడానికి ఎందుకు ఒప్పుకున్నావు? సార్, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. వాట్? సార్, నా బేసిక్గా ఈ లవర్స్ మీద పెద్ద నమ్మకం లేదు. బట్ మీరు చెప్పి లవ్ బ్రేకప్ కాన్సెప్ట్ నచ్చి ఇంట్రెస్టింగ్ ఉండి ఎంటర్ అయ్యాను. బట్ ఎంటర్ అయినాక తెలిసింది సార్, నేను మీ అమ్మాయితో లవ్లో ఉన్నానని. నువ్వు చెప్పేది నిజమా? సార్, సిన్సియర్గా చెప్తున్నాను సార్. మీ అమ్మాయి వెన్నెల నేను ఇష్టపడుతున్నాను. వెన్నెలకు కూడా చెప్పలేదు సార్, ముందుగా మీకే చెప్తున్నాను. హలో హలో, పడుకునే చాలు. ఇప్పుడు నీ కథ ఏంటో చెప్పు. చెప్పనా? చెప్పండి సార్, నేను బ్రేక్ తీసుకుంటా. దిస్ ఈస్ మై ఎక్స్క్లూజివ్ ఎంట్రీ. పల్లెటూరు గబ్బిలంలాగా అలా వెర్రి మొహం వేసుకొని చూడకుండా బయట మా ఫ్రెండ్స్ అందరూ పెద్ద లిమోజిన్ కార్లో వెయిట్ చేస్తుంటారు. వాళ్ళకి హాయ్ చెప్పు. నీ పేరేంటి అని అడిగితే పత్రాలు పద్మావతి అని చెప్పకుండా డాడీ అని చెప్పు. ఓకేనా? హే ప్యారీ, హౌ ఆర్ యు? సారీ ఐ యామ్ లేట్. సుట్కేస్ మందేనా? వెళ్ళి కార్లో కూర్చో. ఏంటి మాస్టర్ ఏంటి? ఎవరయ్యా నువ్వు? ప్యాడీ నా వైఫ్. ఎవరు నువ్వు? నేను ప్యాడీ బాయ్ ఫ్రెండ్ అండి. గ్రీన్ కార్డ్ మీద ఉన్నాను కదా, పెళ్లి చేసుకొని తీసుకురావడం కుదరలేదు. మీరు వచ్చి మధ్యలో హెల్ప్ చేసి పెట్టినందుకు చాలా థ్యాంక్స్. ఆఫీస్లో నాగరా ఫాల్స్ అని చెప్పి బ్యాంకాక్కి వైగరా పిల్స్ వేసుకుని వచ్చాడు మా ఈ 44-year-old వర్జిన్ ప్యామ్ పచెక్. అనుష్క నో, హూ ఆర్ యూ టు సెలెక్ట్ మై గర్ల్? ఐ డోంట్ వాంట్ అరేంజ్ మ్యారేజ్. నెక్స్ట్. ఇది అలాగే ఉంది. ఇదే ఫేస్ కనపట్లేదు కదా దీనికి. ఫేస్ 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 వద్దు ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. గెట్ అవుట్. చెప్పరా కోటిగా. వచ్చి 3 గంటలు అవుతుందిరా. ఇక్కడ ఒక పెద్ద జఫాగడ తగిలాడురా. ఉన్నదే 3 అమ్మాయిలు. ఆ 3 అమ్మాయిలకి టోపీలేసి అటు ఇటు తిప్పుతుంటే ఇడమ కొత్త అమ్మాయిలు వస్తున్నారని సొలుగా అరుస్తున్నాడు. 3? ఓన్లీ 3? Me 4. 4? Yeah. You are also. అరే కాదర్, కొత్త కొత్త క్యారెక్టర్లను లేను నాకు అంతా తిప్పినట్టు అయితే ఉండు. రేయ్ రేయ్,
ఇంకో కొత్త సర్వీస్ మెసేజ్ వస్తుంది. ఓనర్ రా మన గోల్లో మనం ఉంటే మధ్యలో ఈడేంట్రా బాబు. చచ్చాడ్రా పండగ పూట పాదమూడు వచ్చినట్టు వీడికి రోజు తబల పగిలిపోవాల్సిందే. రండి సార్ రండి, ఇప్పుడే మీ గురించి మాట్లాడుతున్నారు ప్రత్యక్షమయ్యారు. నా కాన్సెప్టే అంత. అవును సార్, మీ కాన్సెప్టే అంత, ఏం మారలేదు. నేను మారడం కాదు, రెంట్కి పోతే మీరే ఇల్లు మారాల్సి వస్తుంది. అంటది లాస్ట్ 6 months రెంట్, ఈ 6 months రెంట్ రెండు కల్పిద్దాం అనుకున్నాం సార్. ఎప్పుడు? నెక్స్ట్ 6 months ఇప్పుడే హోటల్లో బిల్లుతో పాటు కిల్లి ఇచ్చినట్టు మీ రెంట్తో పాటు గిఫ్ట్ గా ఓ పార్టీ ఇద్దాం అనుకుంటున్నాం. ఏంటది? ఏంటి ముందా? అదే నేను అన్నానా? తాగండి. అంత లేదు, యూ కెన్ డూ ఇట్. చెప్తున్నా వల్ల తెలీదురా. నీకేం తెలుసు ఆయన గురించి? నీకేం తెలుసు? అర్హత ఏం లేదు సార్, మీరు తాగండి సార్ ప్లీజ్. నాకు చెప్పాల్సిందే సార్. మనం రన్నింగ్ రేస్ పెట్టుకుంటే మీరు గెలుస్తారని నేను, ఆ ముసలోడు వాడికి పిక్ అనేది బొక్క అనేది వాడేం గెలుస్తారని చాలా టూ మచ్గా మారుతున్నారు సార్. బట్ మీరు పట్టించుకోకండి సార్, మీరు తాగండి సార్ ప్లీజ్. బచ్చాగాడు ఏం తెలుసు రా నీకు గురించి? నేను మంచి ఎంగేజ్ లో ఉన్నప్పుడు రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేస్తే గుర్రాలు కూడా సిగ్గుపడిపోయాయి. కుంటి గుర్రాలా ముసలి గుర్రాలు సార్? స్కూల్లో కాలేజీలో ఎప్పుడు నేనే ఛాంపియన్ రా. మేము నమ్మం సార్. పట్టించుకోకండి సార్. నో, నా ఈగో హర్ట్ అయింది. ఇప్పుడు రన్నింగ్ రేస్ పెట్టాల్సిందే. రన్నింగ్ రేస్ లో గెలిచి నా సత్తా చూపెట్టుకోవాల్సిందే. ఏమిటి బెట్టింగ్? మీరు గెలిస్తే నెక్స్ట్ 6 months రెంట్ మేము కట్టి ఇల్లు ఖాళీ చేస్తాం. దట్ షుడ్ బి ద స్పిరిట్. ఒకవేళ మీరు ఓడితే నెక్స్ట్ 6 months రెంట్ మాకు అడగొద్దు. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? అంటే వీళ్ళు అంటున్నారు సార్. ఇంకా లాభం లేదు, రన్నింగ్ రేస్ స్టార్ట్ చేయి. ఇంకో ముఖ్యమైన విషయం, పరిగెత్తేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మీరు ఓడిపోయినట్టే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవడైనా రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేస్తావు, వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు పరిగెత్తావా? ఒక్కసారి రేస్ లోకి దూకాక నాకు ముందాలు వచ్చినా వెనకాల వచ్చినా ఉండదు, డైరెక్ట్ గా రోడ్. రెడీ 1 2 3. మీరేమిటా బట్టలు ఇప్పుతున్నారు? చెప్పాను ఇప్పుడు అవదని. వెళ్దాం పద. ఏమిటి బట్టలు ఇప్పి పరిగెత్తాలి అంతే కదా? నాకు కాస్ట్యూమ్స్ ఇంపార్టెంట్ కాదయ్యా, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద కాన్సెప్ట్? అదే సార్, బట్టలు ఇప్పుకుంటూ పరిగెత్తాలి. ఇట్స్ కా స్ట్రిప్పింగ్ రన్నింగ్ అంతే కదా? విప్పేస్తాం. మాస్టర్ భరత్, అరే మాస్టర్ భరత్, ఇట్లా అందరూ పిలిచి పిలిచి వెక్స్ అయిపోయాడు పాపం ఈ వండర్ కిడ్. అవునా? అట్లీస్ట్ ఒక వనకన్య కిస్తుతోనైనా మిస్టర్ భరత్ అవుదామనేది వీడి తపన. పాపం బై ది వే ఇప్పుడు స్వామి తమ్ముడమ్మా. ఏంటిది ఎక్కువ వినిపిస్తుంది? అచ్చచ్చో, వేర్ ఆర్ ద పింక్ వాల్ పేపర్స్, వేర్ ఆర్ ద పింక్ డాల్స్, వేర్ ఇస్ మై పింకీ హౌస్? మళ్ళీ సెట్ మార్చేసారా? పాపం వెన్నెలక్క, మా అక్క ఎక్కడ వెళ్తుందో తను కూడా అక్కడే వెళ్తుంది. ముందు మనం ఇక్కడి నుంచి హాస్టల్కి వెళ్ళిపోవాలి. ఒరే భర్తు, నువ్వు మాస్టర్ భర్త నుంచి మిస్టర్ భర్త అయింది ఎప్పుడు అంటున్నా? ఇప్పుడు దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ. అవును, ఇంతగా ఫస్ట్ కిస్ అనేది ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందేమో. హలో, 24 hours assistant సర్వీసా? ఐ వాంట్ నైస్ గుడ్ డ్రెస్డ్ ఫిగర్. హే, హౌ డేర్ యు ఆస్క్ మై ఏజ్? ఐ యామ్ నాట్ ఎ కిడ్. మై వాయిస్ మే బి కిడ్డీ, బట్ ఐ యామ్ ఎ టెడ్డీ. మైండ్ ఇట్ బడ్డీ. నోట్ ద అడ్రస్. ప్లీజ్ సెండ్ ద ఫిగర్ సూట్. బాయ్. దేవుడే దిగి వచ్చిన స్వర్గమే రాసిచ్చిన me coming ma'am. Oh, I like you. I'm Pampachak from Detroit. Okay. You look like a dynamite. You love me? Love? No. I'm not Indian to love. I'm an American. I only make love, that's all. How much? Don't touch. Oh. Prasa vuddu. Okay. One kiss. $50 I give. No. Anta sagadistava enduke? One tight hug. $20. Okay, give me 20 first. First hug, next money. Come. Okay. Hug, come. ఏం సాధిద్దామని? No, I like you. Free hug. Okay. Oh, how lucky.
అరే జంతిక చెప్పండి సార్. బ్రహ్మాండంగా వర్కౌట్ అయిందిరా. ఏంటి సార్? ఐ థింక్ బ్యాంకాక్ పీపుల్ ఓన్లీ నోస్ మై కరిష్మా. ఒక అమ్మాయి నన్ను చూసి ఫిదా అయిపోయిందిరా బాబు. ఫ్రీగా కిస్ కూడా ఇచ్చిపోయిందిరా బాబు. ఎట్టి పరిస్థితుల్లోనూ హగ్స్ మాత్రం ఇవ్వకండి. అక్కడ పర్సుని మనసును దోచినంత సైలెన్స్ గా దోసేస్తారంట. అయినా మీకు నేను చెప్పేది ఏంటండి, భోజ్పురి జమీందార్ 45 years వర్జిన్. ఐ నీడ్ టు రిలాక్స్. సరే నీ కథ చెప్పు లంబే. ఈ కథ ఏముంది, కృష్ణ గారి బ్రేకప్ అయిపోయింది. అసలు ఈ బ్రేకప్కి కారణమైన ఆ వెన్నెల పొరి ఏం చేస్తుందని టెలిస్కోప్లో కన్నుకు సాయించిన. షాకు పెట్టిందే. మన రష్యన్ పార్టీ వచ్చేసింది. ఈ తప్పకుండా అదే. మీరెవరయ్యా? ఇంట్లో ఉండేవాళ్ళు ఎక్కడున్నారు? అబ్బా మళ్ళీ ఫ్యాన్స్ సేమ్ క్వశ్చన్. ఎంతైనా తన బ్రదర్ ని కదా. కాదు స్ట్రాబెరీకి నీకెందుకయ్యా? నువ్వు ఆగరా బ్రదర్. ప్లీజ్ 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 ప్లీజ్. మీ సిస్టరు మా ఫ్రెండ్ ఇద్దరు లవర్స్. మేము చేసిన ఒక చిన్న మిస్టేక్ కి వాళ్ళిద్దరు విడిపోయారు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఫుల్ డిప్రెషన్ లో ఉన్నాడు. వాళ్ళిద్దరిని కలపడానికి మీ ఇద్దరు ఒక బ్రిలియంట్ ఐడియా వేసి ఐఎమ్ సారీ అనే గ్రీటింగ్ కార్డు పంపించి వాళ్ళిద్దరిని కలుపుదాం అనుకుంటున్నాం. మీలో ఏదైనా స్పెషల్ టాలెంట్స్ ఉందా? నేను షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగా చేస్తాను. షార్ట్ ఫిల్మ్స్ ఓకే. 1 minute. ఫిల్మ్ మేకర్ ఓకే. ఎలా ఉంటారు ఫ్రెండ్ డిప్రెషన్? ఓకే అండి, మంచి ఐడియా వచ్చిందండి. మీ ఫ్రెండ్ డిప్రెషన్ ఓ షార్ట్ ఫిల్మ్ గా తీసేయండి. ఎలా? ఓకే. เอาก้อยเหรอเป็นไงบ้างไปดูจันดาราสนุกไหม రోలింగ్ మా สู้เวอร์ชันของนนทรีนี่ไปกดได้หรือเปล่าล่ะ ఎవరో వచ్చారు. เหรอ పెట్టుకో. ฉากสวย రోలింగ్ మా యాక్షన్ మా.ตาเข้มดีฉันไม่ค่อยกล้าไปดูเวอร์ชันของ మళ్ళీ వచ్చి I can do this. My creative juice is going. తెస్తా జ్యూస్ తెస్తా. Hey, phone is full no, signal is full no, roaming like this. No sense. If it was in India, I would have just put some acid on your face. You are just a tie. Stupid. ఆ ఫ్రేమింగ్ టాప్ టు బాటమ్ పెట్టుకుంటే వీడియో చూడు ఫస్ట్. ఒక్కటి రాలేదు. ఒక పని చెయ్యి, కెమెరా ఫుల్ రోలింగ్ లో పెట్టు, ఫోకస్ వన్ మీద పెట్టు, సో దట్ వన్ ఎమోషన్స్ అన్ని క్యాప్చర్ అయిపోతాయి. ఆ తర్వాత ఒక మంచి వాయిస్ ఓవర్ పెట్టి వెన్నెలకి గ్రీటింగ్ కార్డు పెట్టి పంపిద్దాం. ఖతం, కలిసిపోతారు కుర్రోళ్ళు. Why are you sleeping on my car? Hey, why are you sleeping on my car? Oh, why are you angry, man? My boyfriend is bad. Your boyfriend bad? Yeah. But I am not bad. I am Pampachak from Detroit. Maya from Pattaya. Oh, very good name. Very nice name. Who put? I don't know. Don't know. Mummy? No. Daddy? No. No daddy, no mummy. You born. Very nice. Very nice hair. Sunsilk? No, Jasmine. Oh, milkmaid. You wanna ride? Yes. I want to ride. Please. Okay, I want come to ride. on. Please. Milkmaid hair. Milkmaid hair. అమ్మా ఏ యు స్టూపిడ్ డాట్ ఇస్ ఇడియట్ ఫుల్. మాట్లాడకే నువ్వు ఆనందందావా గడి తిన్నావా? రష్యాని చూస్తున్నావా ఏంటి? ఏరా నువ్వు ఎప్పుడు వచ్చావు? ఏంటి అక్క నువ్వు ఎప్పుడు వచ్చావు? కాదు ఐ మీన్ లైన్ లోకి ఎప్పుడు వచ్చావన్నాడు. ఎన్నో అసలు పెట్టుకొని వచ్చానక్క. హాయిగా ఈ వీకెండ్ నీతో ఎంజాయ్ చేద్దామని, నీతో తలకు నూనె పెట్టించుకుందామని, నీ కాళ్ళు నొక్కుదామని. సర్లే ఒక్క నిమిషం వెన్నెలతో మాట్లాడు. ఇవ్వు. హలో భరత్. హలో. మీ ఇడియట్ యొక్క బెడ్రూమ్ ర్యాక్ లో నా ట్యాబ్ మర్చిపోయింది. ప్లీజ్ కొంచెం పోస్ట్ చేయరా. ఓకే ఓకే ఆఫ్ కోర్స్. యా 1 minute. యా టెల్ మీ. ఓకే ప్లీజ్ ఈ అడ్రస్ మాత్రం ఎవరికి ఇవ్వకు. ఓకే ఓకే ఓకే. సరే తొందరగా హాస్టల్కి వెళ్ళిపో. అంటేకా నీతో ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి మాట్లాడాలి. నీ లవర్ ఫ్రెండ్స్ అంట ఇద్దరు. ఒకటేమో టీవీ వచ్చిన కోటిలో ఉన్నాడు, ఇంకోటి చాలా సెన్సిటివ్ గా ఉన్నారు. ఏదో గ్రీటింగ్ కార్డు పంపిస్తారంట. నీ అడ్రస్ ఇస్తే పంపిస్తా అంటున్నాడు. ఇచ్చేమంటావా వద్దంటావా? ఇచ్చేసేయి. వెన్నెలది మాత్రం ఇవ్వద్దు, నాది ఇచ్చేసేయి. అబ్బా నువ్వు చాలా ఇంటెలిజెంట్ అక్క. డిటెక్టివ్ గా వెళ్ళిపో పోలీసులో. ఓకే బాయ్ అక్క. ఓకే బాయ్. రింగ ఈరోజు మళ్ళీ రాదనుకుంటా. వచ్చేసింది. ప్లీజ్ కమ్. ఇది నాకు ఫస్ట్ టైము. మళ్ళీ వచ్చానంట్రా. నువ్వు చెప్పినట్టే అన్ని కలిపి ఒక డివిడీ చేసాం. వెన్నెల అడ్రస్ ఇస్తే
చేతి ఏంటి వెన్నెల అంటున్నారు? మీ ఫ్రెండ్ లవ్ చేసి నా సిస్టర్ని కదా, మధ్యలో వెన్నెల ఎక్కడ వచ్చారు చెప్పండి. ఈ గుట్లగాడు సౌమ్య తమ్ముడురా, అంటే మన ఎక్స్ బామర్ది. మా ఫ్రెండ్ లవర్ అంటే మాకు అమ్మతో సమానం. అమ్మను పేరు పెట్టేలా పిలుస్తాం చెప్పు. అందుకే వెన్నెల అడ్రస్ ఇస్తే ఏడగండి మీరు చూడడానికి జోకర్లోనా? మీ సెంటిమెంట్ నాకు నచ్చింది. ఒక్క నిమిషం ఇందులో అడ్రస్ ఉంది, పోస్ట్ చేసేయండి. బుక్ నాది. No, I like smoking girls, but not now. You like me? Mango, massage, Maya. Never get bored. How sweet. అరే విగ్గుడిపోతే. Hey! Huh? Don't touch my hair. I'm an American, you know. Okay, tell me, why you and me here? Just like that. Oh, just like that? Yeah. Your boyfriend bad, you left. This friend good, you kept. My boyfriend is bad. Everybody touching my shoulder, crying. For the last 45 years crying. Vaishali also cried, left with boyfriend. I fed up. Kunara వచ్చి కుక్కో. అబ్బో, సొంత భాషలో మాట్లాడుతుందంటే నేను నచ్చి ఉంటాను. యు మీ ట్యాంగో మ్యాంగో నై ట్యాంగో ఐ టీచ్ యూ. కమ్ రూమ్ లో తీసుకుపోయి కేల్కదం దుకాన్ బంద్. ఇదో సినిమా ఇదో. అరే సునీల్ గారు DVD పోస్ట్ చేస్తాడంటావా? నువ్వు మాటి ఫిగర్ పడకు బే. అడు పోయింది కదా పోజ్ ఇస్తాడు. ఆ కృష్ణ గారిని తెలియకుండా చూసుకో. ఓకే కానీ ఇదేదో సునీల్ గారి బ్లాంక్ DVD అంటారు. ఇది డెఫినెట్గా ఇది అని ఫ్యామిలీ DVD అయి ఉంటుంది. టైటిల్స్ ఇది సునీల్ గారు పోజ్ చేయలేదారా? పోస్ట్ చేస్తా. అమ్మనియమ్మా, మరి ఏ DVD పోస్ట్ చేస్తాను రా? పొందా జల్దీ పోజ్ చేసా పో, జల్దీ పోరా. నీ అబ్బా ఇష్యూ అది కాదురా. స్టిక్కర్ లేని DVD నా దగ్గర ఉన్నాయి 2. ఒకటేమో ఇది, ఇంకోటేమో ఏంటి కాంపోజిట్ మీ సౌమ్య ఫ్యామిలీ టైప్ మూవీయా? చెప్పరా. అంతకంటే దారుణం రా. ఏంట్రా అది? ఆ DVD నీకెక్కడిది బే? అరే షీలా అంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ కదరా, అందుకే పర్సనల్ కలెక్షన్ కింద దాచుకున్నాను. పని పాటలేదా? ఊరిని డిస్టర్బ్ చేస్తారు. సారీ ఫర్ డిస్టర్బింగ్ రా. ఇట్రండి బే, కమియర్. ఏంద్రా? ఓకే, ఇప్పుడు ఏంట్రా? ఆల్రెడీ మొత్తం చెత్త అయింది. ఇప్పుడు ఈ DVD పుణ్యమాని మొత్తం పెంట అయితే. అరే ఒక పని చేద్దామా? ఆ పోస్ట్ మ్యాన్ గారు DVD డెలివర్ చేసే లోపు మనం వెళ్ళి పికప్ చేసుకుందాం. అప్పుడు ఆ సిచ్యువేషన్ ఓన్లీ బ్రేకప్ దగ్గర ఆగిపోతుంది. రాబే. ఇంగ్లీష్ సారీ హిందీ ఏ లాంగ్వేజ్ రాదంట్రా? నేను మేనేజ్ చేస్తాను కదరా. సవంతిక, కపుంక, మైలే, సీతా. నీ బొంద. చెప్పండి. నిన్న నైట్ మా ఫ్రెండ్ క్లోజ్ ఇంటెల్ ఒక ప్యాకేజ్ కొరియర్ చేశాడండి. దాని డీటెయిల్స్ కావాలండి. సారీ అండి, అలా చెప్పడం కుదరదు. రూల్స్ ఒప్పుకో. ఒక్క నిమిషం రా, ఇప్పుడు కుదురుతుందో చూడండి. చూసి చెప్పలేనండి. ఎందుకు? నేను బ్లైండ్. కాదండి, ఇది దిస్ ఇస్ అమెరికన్ డాలర్ అన్నమాట. $20 అంటే ఆల్మోస్ట్ చాలా ఎక్కువ మనీ అనమాట. ఇది మీరు తీసుకుని ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందండి. రూపీని డాలర్ అనుకునే అంత గుడ్డిదాన్ని మాత్రం కాదు. మేడం ప్లీజ్ సారీ. అది కాదండి, మా ఫ్రెండ్ తెలియకుండా కొరియర్ పంపించేశాడు. ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కోసం పెద్ద గొడవ అయిపోతుందండి. ప్లీజ్ అండి, ఒక ప్రేమ జంటని కాపాడిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకే నీ రిక్వెస్ట్ లో సిన్సియారిటీ కనిపించకపోయినా లొకాలిటీ కనిపిస్తుంది. కనిపిస్తుందా? గుడ్డి అనో కదా. బయట వ్యాన్ ఉంది, వెళ్ళి తీసుకోండి. థ్యాంక్ యూ. అరే hey I'm not goody. I'm goody but not Eddie. అరే ఊదురా. అదేరా వ్యాను. You are 2 seconds late. Come here. Don't repeat it again. Go. అడిగితే ఇస్తాడంటావా? చూస్తే మంచోట్లా ఉన్నాడు రా. అడుకుందా పదా. మీకు 1 minute టైం ఉంది, చెప్పండి. సార్ నేను నైట్ మేము కవర్ కొరియర్ చేసింది సార్. అది మా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయితే కొంప మునిగిపోతుంది సార్. ఆ కొరియర్ మాకు ఇచ్చేయండి. కుదరదు. పంక్చువాలిటీ పుల్రాజైనా మున్సిపాలిటీ మహారాజైనా డాలర్ లో ఉన్నారు. ఇది తీసుకుని ఇచ్చేది. అమెరికన్ డాలర్. నేనేమన్నా స్పెక్ట్రమ్ రాజా అనుకున్నావా? నాకు హిస్టరీ ఉంది. ఏంటిది? నేను ఆయిల్ మసాజ్ చేయించుకున్నప్పుడు కాల్ చేయాలి. ఎట్లా? ఆయిల్ మీద. అప్పటి నుంచి ఇది నన్ను ఆదుకుంది. దానికోసం నా ప్రాణమైన ఇస్తాను. వన్స్ కన్సూమర్ దగ్గర లాక్ అయితే
కస్టమర్ దగ్గర కస్టమర్ మనమే కదరా బొంగులో మనం తీసేద్దాం పదరా. యాక్చువల్లీ యూర్ హ్యావింగ్ 2 seconds. ఇచ్చేయండి టైం అయిపోయింది కాబట్టి బతికిపోయావు. పంక్చువాలిటీ పుడిరాజ్. ఇట్స్ ఓకే, పర్లేదు లేరా. కొడుతున్నాడేంట్రా? మళ్ళీ అడుగుదాం పదరా. ప్లీజ్. ఏంటే మళ్ళీ ఫాలో అవుతున్నారు? మీ వల్ల నాకు రెస్ట్ టైం బొక్క. ఇప్పుడు దాకా ఏం చేశారు? ఐ హావ్ నో టైం. ఏంటి సార్ తోటి ఇండియన్స్ కూడా హెల్ప్ చేయారా మీరు? ఐఎమ్ నాట్ ఏ ఇండియన్. యా భారతీయుణ్ణి. టైం లేదు. రెండు ఒకటే కదరా. వీడిక్కడ దొరికాడు ఈ అవ్వాయి లిటరేట్ యూనిట్స్ ఇదే సావరా బాబు. సార్ ప్లీజ్ అండర్స్టాండ్ సార్. అవర్ సిచువేషన్ ఇస్ వెరీ క్రిటికల్. సార్ ఇప్పుడు ఎలాగరా? రే ఆ కొరియర్ వెళ్ళడానికి ఎలాగో 2 days పడుతుంది కదా, ఈలోగా మనం ఎలాగో మేనేజ్ చేసేద్దాం. అంటే ముందు వెళ్ళిపోయి చల్. బాయ్ ఫ్రెండ్ వదిలిపెట్టమంటే వదిలిపెట్టుకున్నది. అమ్మో రొమాన్స్ తగలయ్యలే. అరే అమ్మో అడి తిరిగి పడుకో. ఇది వదిలేటట్లేదు రా. హలో ఈస్ హీ యువర్ హస్బెండ్? No. Uncle? No. Same nose. Brother? No. Then who? That's me. Liver operation. But she's not a girl. No. He is not a girl. No. It is not a girl. No she. No he. It. లేట్ అయిపోతుంది. కాదర్ లేరా, రారా తొందరగా. ఫాలో మీ. ఒరే సునీల్ లేరా, వచ్చే. ఓపెన్ టాప్ కార్ తెచ్చిరా సునీల్ గాడు. జాంట్రాడు ఎన్ని చెప్పు. సౌండ్ రాకుండా స్టార్ట్ చేశారేనా? సరే నెమ్మదిగా రా, సౌండ్ వద్దు. మ్యూట్లో పెడతా. కృష్ణ గారికి తెలియకుండా బాగానే మేనేజ్ చేశారా? ఎక్కడికి రా? లాంగ్ డ్రైవ్, వెరీ లాంగ్ డ్రైవ్. అయినా నువ్వేంట్రా ఇక్కడ? హ్యాపీకి ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా. పర్లేదురా. అది కాదురా, నేనంటే ఊరికి కొత్త. యువక్ లాంటి గైడ్ ఉండగా నీలాంటి టెస్ట్ పేపర్ ఎందుకు చెప్పు? అదే కదా. రిలాక్స్. ఓకే ఐ స్టాప్ ద కార్. వద్దురా, అసలే ఆ ఎపిసోడ్ తర్వాత నుంచి మిమ్మల్ని బాగా హర్ట్ చేశానని ఫీల్ అవుతున్నాను రా. లెట్స్ హ్యావ్ అ గుడ్ కంప్లీట్ ఫన్ లాంగ్ డ్రైవ్. రే మనోడు ఏంట్రా సునీలు? వాడు జిమ్ ట్రైనర్ తో 3 days లాంగ్ డ్రైవ్. ఓకే గుడ్. సరేరా రే యువక్, మనం పడుకుందాం. కాదర్ 3 o'clock తర్వాత డ్రైవ్ చేస్తా. సర్లే. కాదర్ కొత్త పిజ్జా వచ్చింది. నాకు పని వచ్చింది. కాదర్ చీజీ బర్గర్ తినవా? తిని ట్రై చేస్తా. ఈ కొడుకు ఇలాగో స్లీపింగ్. ఇన్ ద మీన్ వైల్ ఐ మీటింగ్ McDonald's. కాదర్ నైట్ అంతా డ్రైవ్ చేసి అలసిపోయి ఉంటావు. నేను డ్రైవ్ చేస్తాలే. నేను చేస్తా. రేయ్ ఎంత దూరం డ్రైవ్ చేసావో ఏంటో. ఎక్కువసేపు డ్రైవ్ చేయడం కూడా హెల్త్కి మంచిది కాదురా. నా మాట వినరా. నేను చేస్తా. నేను ఇంటికి వెళ్ళి వస్తారా? ఈడేట్రా ఇంటికి వెళ్ళేసి వస్తా అంటున్నాడు. ఆయన ఇక్కడ ఇల్లేట్రా. మెక్డానల్డ్స్, మన ఇంటి పక్కన మెక్డానల్డ్స్. ఎస్, నీ అబ్బా బర్గర్ తినడానికి ఇంటి పక్కన ఆపావా? అది కాదు కాక, గుండు సాలిగాడు బలగడ చీజ్ ఎక్కువేసిండు. అదే మత్తు కనిపించింది. నడుము కాక, నీదేదో ఇల్లియాన నడుము వాల్చడానికి. నేను కొట్టేస్తాను. నీ అబ్బా మొత్తం నీ వల్ల లేట్. ఆలోచించవరా? రైట్ బే, లాంగ్ ట్రిప్ కి వెళ్తున్నాం. లెట్స్ ఎంజాయ్. రే కాదర్, లెట్ మీ డ్రైవ్. వచ్చేయ్. రాగట్ పిక్చర్ ఏంటి? లెట్స్ బూమ్ బూమ్ ఆల్ ది వే.
మధ్యలో దాబా ఏంద్రా? అదే కదా. ఇప్పుడు రాసా కొంచెం ఇప్పుడు రాసు. రండిరా పోదాం. అది నేను బాత్రూమ్కి వెళ్ళాలరా. బాత్రూమ్ లోపల కూడా ఉంటాయి, పదండి. అంటే ప్రకృతిని ఆస్వాదిస్తూ మూత్రం పోయటం ఓ వరం. పోలీసులు చూస్తే చంపేస్తారు. రేయ్ వాళ్ళకి చంపేంత ఆత్రం ఉంటే మాకు చచ్చేంత మూత్రం ఉంది. ఏం లేదు. లేడీస్ పిన్నా సరే ఇదేమని పట్టుకో. నువ్వు లోపలికి వెళ్ళిపో. ఇంటిలో ఇస్తావు. ఇలా కొడితే రావట్లేదు, ఇలా కొడితే వస్తున్నట్టు. ఓకేనా? సూపర్. నువ్వు వెళ్ళిపో. నువ్వు ఆ పనిలో ఉండు, నేను చూసుకుంటా. అంతా నేను చూసుకుంటా. అప్పగిందలు చాలువే. ఎక్కడికి రా? అది మా ఫ్రెండ్ లోపల భోజనం చేస్తాడు సార్. నేను కూడా వెళ్ళి భోజనం చేస్తాను. నాన్ వెజ్ వెజ్ నేను పెట్టిస్తాను రా. వెజ్ నేను పెట్టిస్తాను. టైమింగ్ టైమింగ్ లో అర్థమైంది. కొట్టు కొట్టు. చంపేశాడు రా. నాతోటే పెట్టుకుంటాడు వీడు. పంచువాలిటీ పుల్రాజు. ఏంటో సౌండ్? బంగినపల్లి మామిడి పండు రంగు మీద ఉంది. పంచువాలిటీ పుల్రాజు. వీడి పేరు అయ్యలు సంబత్ముడు. నేను కావాలనే చెప్పలే, నేను చెప్పా. నీ ముఖాయి సస్పెన్స్. తీరా టాప్ ది. ఎవరు మీరు? సార్ అదే సార్, మేము బ్యాంకాక్ ఒక ప్యాకేజ్ మీద వచ్చామండి. ఫ్లైట్లో రాలా? అదేనండి, బ్యాంకాక్ ఫ్లైట్లోనే వచ్చామండి. ఆ తర్వాత బస్ టూర్లో ఇక్కడికి వచ్చామండి. అదేంటో సార్, మా లగేజ్ మొత్తం పట్టుకుపోయారు, మమ్మల్ని మట్టుకి ఇక్కడ వదిలేశారు. పక్కా సి సెంటర్ బ్యాచ్ రా. ముఖ్యమైన పని మీద వచ్చాం. మీ కారులో మా ఇద్దరికి లిఫ్ట్ ఇస్తే మీకు పుణ్యం ఉంటుంది సార్. సార్ మీ మంచి మనసుతో ఒక్కసారి ఆలోచించండి సార్.
టాలీవుడ్ మ్యూజికల్ మసాజ్. అమ్మా మ్యూజికల్ మసాజ్ అంటే మసాజ్ చేసేప్పుడు మ్యూజిక్ వస్తుందా? మసాజ్ చేసిన తర్వాత మ్యూజిక్ వస్తుంది. మసాజ్ చేసిన తర్వాత మ్యూజిక్ వస్తుంది. మసాజ్ చేసిన తర్వాత దాంట్లో ఏముందా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. అబ్బా వెనిలక్క గిటాబ్ ఇవ్వాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో మళ్ళీ పుడతామన్నాడు. టూ మనీ రెస్పాన్సిబిలిటీస్ సార్. అమ్మా కడుపులో దూకుడు వస్తే బ్లైండ్ గా పోసేయాలి. ఓకే లెట్స్ గో ఫర్ ద లీక్. సవాదికాప్. Oh, you heard the music now? You stop the music. My music? இப்போ பாரு భరత్ నీ పోరే నీళ్ళల్లో ఆహా ఆహా ఇదా పిచ్చోడు పడినే సూపర్. నా లైఫ్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసింది. యా 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 అంతట్లో మారేను. You Indians cannot be without music. నీకు మ్యూజిక్ లేదని కుండురా. I'm telling you stop it. హలో I can't man. This is my background music. What's your problem? నేను మాస్టర్ బర్ద్ అనుకున్నావా? నేను మాస్టర్ బర్ద్ కదరా, మిస్టర్ బర్ద్రా. కోట్రా కోట్రా stop it. ఏంటి బెదిరిస్తున్నావు? Stop it I say. రుగ్ధ ముఫ్లియానా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది పేరు. అది మా గురువు గారి ఇంటి పేరు. ఈ లెక్క నీళ్ళు చాలా దరిద్రంగా ఉంటుంది. అయినా ఇల్లు ఎందుకురా? అర్జెంట్కి వెళ్ళాలి కదా. అర్జెంట్ ఏంట్రా? లాంగ్ డ్రైవే కదా. అది లాంగ్ డ్రైవ్ అంటే ఆ లాంగ్ డ్రైవ్ కాదు, అంటే చాలా ప్లేసెస్ తిరిగి తర్వాత. రేయ్ ఏమైందిరా వీడికి? మా గురువు గారికి కుతలో ఆస్తమా అనే వ్యాధి ఉంది సార్. ఎవరన్నా ఏమైనా దాచినా కుతూహలం పెరిగినా ఆస్తమా అటాక్ అవుతుంది సార్. చచ్చిపోయేలా ఉన్నాడు. చెప్పండి సార్ ప్లీజ్. నిజంగా ఏం లేదండి, ప్రామిస్. గురుగారు సింపుల్ అండి, నోరుతో కలిపేసుకోండి. ఇప్పుడు ముక్కు బంద్ చేయండి, ఇప్పుడు నోరు బంద్ చేయండి, గాలి వదులుండ్రి. గల్లకెళ్ళి కాదురా బాయ్, దానిలోంచి కాకపోతే దేనిలోంచి వస్తుంది సార్? మీరు బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అసలు ఏం మోగజీవి. గురువు గారు మీరు ఈ లేఖం వాడండి. గురువుగారు కుండ బరువుగా ఉంది, కింద పెడతాను. బస్సులో లగేజ్ మర్చిపోయినా కుండ దగ్గర పెట్టుకున్నారంటే కుండలో ఏదో కిరికిరుంది. ఏముందిరా కుండలో? ఏముందండి కుండలో? మీకు కూడా ఉందా కొత్తలో వస్తామా? చెప్పండి సార్, చచ్చిపోయినా ఉన్నాడు. నీకు కూడా వచ్చిందా? చెప్పండి సార్. మేము ఊరికే జోక్ చేశాం సార్. జోక్ అండి, సారీ అండి. మీ కళ్ళకంటే ఎక్కువ గిన్నెనే ఎక్కువ కారుతుంది కానీ సారీ అండి. చెప్పండి. ఇవి వీళ్ళ నాన్నగారు అస్థికలు సార్. మీ నాన్నగారు అస్థికలు నీకు ఇచ్చి మీ అయ్యాడికి పోయిండు సార్. ఇవి అస్థికలు సార్, జంతికలు కావు. అర్థమైతలేదురా భయ్. అసలు ఎలా చచ్చిపోయాడు చెప్తాను సార్. మా గురువు గారి నాన్నగారి పేరు బుక్త మఫ్లియా. ఆయనంటి పేరు కూడా మఫ్లియానా? సొంత నాన్నగారు కదండి. ఈయనకొక ఇంటి పేరు, ఆయనకొక ఇంటి పేరు ఉంటుందా? పాయింట్ క్యారియన్. సారీ. కొద్దిగా సెంటర్లో తలనొప్పి వస్తుంది. సంఖ్య చెప్తే లేకపోతే తొక్క. చెప్తాను సార్, చెప్తాను. చెప్పు. ఆయన చాలా గొప్ప వ్యక్తే కాదండి. ఊర్లో అందరూ ఏ కష్టం వచ్చినా దేవుడా అనేవారు కాదు సార్. బుక్త మఫ్లియా అనేవారు సార్. బుక్త మఫ్లియా ఏకైక పుత్రుడే ఈ రుగ్ధ మఫ్లియా. ఈయన ఇంటి పేరు కూడా మఫ్లియానేనా? ఏంటి సార్, ఈయనకొక ఇంటి పేరు, తండ్రికి ఒక ఇంటి పేరు, తాతకొక ఇంటి పేరు, ముత్తాతకు ఒక ఇంటి పేరు ఉంటుందా మీ ఊర్లో? ఏమాడుతున్నారు మీరు? చెప్పనివరా? సర్లే కథలు. మీరు ఆపినా ఆ దేవుడి గురించి చెప్పటం ఆపను. ఆ దేవుడికి ఒకే ఒక్క వీక్నెస్ ఉంది సార్, అదే మసాజ్. గాడ దొరికిన కొడుకు. అయ్యో. ఊర్లో ఉన్న అన్ని మసాజులు ట్రై చేశారు. ఏ మసాజుల్లో ఏమేమి తృప్తుందో అని వెతికి చూశారు. అయినా ఆయనకి తృప్తి కలగలేదు. గురువు గారి మేనమామ ఒక ఆయన బాధను చూసి, బ్యాంకాక్ అనే దేశం ఒకటి ఉంది, ఆ దేశం మసాజులకు పుట్టిల్లు, నువ్వు అక్కడికి వెళ్ళు నాయనా, తప్పకుండా నీకు తృప్తి కలుగుతుంది అని సెలవిచ్చారండి. అప్పుడు మా గురువు గారి నాన్నగారు ఉన్న యావదాస్తి అమ్మేసి 2 టికెట్లు బ్యాంకాక్కి అప్ అండ్ డౌన్ తీసుకున్నారండి. మన థాయ్ ఎయిర్లైన్స్ లోనే తీసుకున్నారు సార్. చీప్ ఉంటుంది. తీసుకున్న ఆనందంలో ఆ టికెట్ చూసుకున్నారు. టికెట్ రెపరెపరెపరెపరెపరెపర ఆడుతూ ఉంది. నరాల్లోంచి సంతోషం ఉప్పొంగి ఉరకలేస్తూ గుండె దాకా వచ్చిందండి. కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది. ఆగిపోయింది. చనిపోయారండి. సారీ. మా గురువు గారు దహన సంస్కారాలని చేస్తూ ఉండగా కాలుతూ ఉన్న శవంలోంచి ఒక కన్ను బయటపడిందండి. దాన్ని తండ్రి గారి జ్ఞాపకంగా ఉంగరం చేయించి పెట్టుకున్నారు సార్ మా గురువు గారు. తండ్రిని దైవంగా కొలుస్తూ మా గురువు గారు ఆయన అస్థికలని బ్యాంకాక్లోనే కలపడానికి నిర్ణయించుకున్నారండి.
అందుకని మీరు మంచి మసాజ్ సెంటర్లో మమ్మల్ని వదిలేస్తే ఈ అస్థికలు అక్కడ జల్లుతామండి. వీళ్ళ నాన్నగారి ఆత్మ అక్కడే నిబిడీకృతం అయిపోతుంది. అదేనండి, కలిసిపోతుంది అని. ఓ సార్, ఈ కారు మీ సొంతమేనా? ఈ అబ్బా మాది కాబట్టి ఇంకెవరిది అనుకుంటున్నావురా? అదే సార్, మిమ్మల్ని చూస్తుంటేనే నాకు డౌట్ అనిపిస్తుంది. ఒక్క ప్రశ్న కూడా వేయకుండా కాము కూర్చోండి, లేకపోతే కుండ బద్దలు కొడతా. మే ఆత్మ నంగా తిరుగుతుంటది ఇక్కడే. అయినా పాపంలో లిఫ్ట్ ఇస్తే మీరు అడిగే ప్రశ్నలు ఏంట్రా? సిచ్యువేషన్ సాగా చిన్న పిల్లలని కూడా చూడకుండా కుక్కని కొట్టాడు బ్యాంకాక్ బఫలో గాడు. హౌ కెన్ హి? హలో దేవుడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు కూడా చూసుకోపా. అబ్బా స్టార్ట్ అయిందిరా బాబు కారు. విప్పిందిరా బాబు నోరు. ఎక్కడికి వెళదాం? మీ ఇంటికి పోదాం. అయ్యో, నా పెళ్ళాం ఉంది. అయితే మా ఇంటికి పోదాం. ఏ నీ ఆయన లేడా? నీ బ్రదరు లేడా? నీ లవరు లేడా? ఇంకెవరు లేరా? వెళ్ళిలక మీ ట్యాబ్ ఎప్పటికి ఇస్తానో ఏమో. సునీల్ గడ్రా అబే హౌలే చూ తారిపోయిన చిచ్చుబడిగా యాడికి పోలే బే. ఏమైందిరా? షిట్, సునీల్ గారిని కిడ్నాప్ చేసినట్రా. వాట్? కిడ్నాప్ ఏంట్రా? సార్, ఎన్నిసార్లు చెప్పించుకుంటారు? మా గురుగారిని ఇవాళ చంపేసినట్టున్నారు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పరు. అస్తమా ఆగదు. మీరు ఆ లేహి వాడొచ్చుగా. ఏ అస్తమా గోరు ఎందుకు బయట పోదాం దా. చల్, మనలో వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? రే, కిడ్నాప్ ఎప్పుడు జరిగిందిరా? ఇంకా మరీ డీటెయిల్స్ చెప్పలేదురా. హాలీవుడ్ పబ్లో ఉంచిందట. ఫస్ట్ కోటికి ఆల్రెడీ అయిపోయిందంట. అరే ఒక పని చేయరా, నువ్వు వెళ్ళల దగ్గరికి వెళ్ళి ప్యాచప్ చేసుకో, నేను యువకెళ్ళి సునీల్ని సేవిస్తాను రా. ఐ థింక్ దట్స్ బెటర్ యాక్చువల్లీ. ఐ హేట్ యు. నీకు మామూలు జరగలేదా? అదేం కాదురా. అరే మేము కూడా నీకు విషయం చెప్పాలరా. మరి ఏ DVD పోస్ట్ చేస్తాను రా? ఇప్పుడు ఈ DVD పుణ్యమాని ఆ పోస్ట్ మ్యాన్ గారు డెలివర్ చేసే లోపు పికప్ చేసుకో. మేనేజ్ చేసేద్దాం. ఇట్స్ ఓకే లేరా. చాలామంది లవర్స్ని విడదీసినప్పుడు ఆ పెయిన్ ఏంటో నాకు తెలియలేదురా. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆ బాధ ఏంటో తెలుస్తుంది. పోయి సునీల్ సేవ్ చేద్దాం పదండ్రా. ఇటు వచ్చి వెయిటింగ్ మీటర్ గిట్లేషన్ అయింది. కాసేపు పట్టండి, మన మసాజ్ సెంటర్లో దిగిపోదాం. పద పద పద. ఎక్కడికి? మమ్మల్ని మసాజ్ సెంటర్లో దింపరా? ఏం లేదు, కార్ ఇంజిన్ మర్చిపోయినాం, తెచ్చుకుంటా పోయి. ఇదేనారా వాడు చెప్పిన హాలీవుడ్ పబ్ అదేరా. ఓ వెళ్ళొచ్చంటావా? ఈ అబ్బా పెళ్ళంకేరా వచ్చింది. ఏయ్ అంత సీన్ లేదు రే. ఏ కాదర్, కార్ కేసు తీసుకురా. నువ్వు తీసుకుపోవచ్చు కదా. కొండ తీసుకున్నాను కదా బే. ఇదోటి ఎవరెవరు సొంతమురా, వేరెవరు బంధమురా. ఓన్లీ ఫర్ ఏసీ. ఓకే, 10 నిమిషాలు వస్తాం అందరం. ఎవరెవరు సొంతమురా, వేరెవరు బంధమురా. నీ తోడు నీవే సోదరా. మొత్తానికి నాకేనా? అది మా గురువుగారి నాన్నగారి కన్ను. అదే మీకు ఇస్తున్నారంటే ఆయన మనసులో మీ స్థానం ఏంటో తెలుసుకోండి సార్. మీ కళ్ళకెళ్ళి నీరు గారితే చూడలేరు సార్, నోట్లకెళ్ళి గారితేనే అర్థం. వస్తా సార్. ఈ బ్యాండ్, ఈ రెడ్ బనియను, ఈ చైన్ ఇవన్నీ ఎప్పుడు వేసుకున్నావురా? రే ముందు సొల్లు ఆపి సునీల్ గారిని ఎత్తుకోండి, నేను క్రౌడ్ని డైవర్ట్ చేస్తా. ఏరా వాడు దొరికాడా? కనిపెట్టకూడదని బుర్కా వేసాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఎలా కనిపెట్టేశారా? బ్లాక్ కలర్ కి బుర్కా వేసిన ఏకున్న ఒకటే కది. హ్యాండ్ అప్. With your other hand. మఫ్లియా, ఐఎమ్ సారీయా. గన్నా అదేంద్ర జంతికలు అన్నాడు. అదే ఆస్తికలు. రండి బే. కార్యమైందిరా. టాప్లెస్ కార్ రా. కార్యమైందిరా. రొగ్ద మఫ్లియా అంటే కార్ మాఫియా రా. ఆ రుగ్ధ మఫ్లియా గారు కార్ ఎత్తుకెళ్ళిపోయాడు రా.
కీస్ నీ దగ్గర కదా ఉన్నాయి. ఆ బొంగు నా దగ్గర ఆడిబే. కార్ కీస్ నీకే కదా ఇచ్చింది. ఇవ్వలేదు భయ్యా. చెప్పరా మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? మా దిల్కి ధడ్కన్ కాదర్ బాయ్కి థ్యాంక్స్ చెప్తావు. కాదర్ బాయ్ కార్ కీస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈసారి పండగకి ఫాస్ట్ లెట్స్ గో మా కమ్ ఆన్. బిల్డప్ లద్దు నిజం చెప్పు. అరే లఫ్ట్ సునీల్ గారిని ఎవడు కిడ్నాప్ చేసి ఉంటాడో. వాడు పెద్ద వర్స్ట్ ఫెలో కాక. అవును. మేము జర్నీకి బయలుదేరేటప్పుడు మాతో రావాలనా? అవును. అక్కడే ఉంది పెద్ద బొక్క. పూరీలు కసక్కున్నాయి టిఫిన్ సెంటరా? మరి అదే ఇది యోగా సెంటర్ అంట. అసలు ఏమైందంటే చెప్పురా అంగవండేమ్రా. నువ్వే చూడు. యోగా రాలేదే తల్లి, కోడి తప్పు చదివా. ఇదేం చదవరా బాబు, ఈ ఫీట్లన్నీ చేయాలి ఇప్పుడు నేను. అల్లే ఉన్నది, వాళ్ళు ఏం చేస్తారు ఇటు అదే చేస్తాడు అంతేగా. వీడేదో చేసేటట్టే ఉన్నాడు కానీ. అరే ఇది ఫింగర్ ఎక్సర్సైజ్. ఖతం. ఎందుకురా నీ జన్మ? తెల్లపోరి కాబట్టి తగులుకున్నాను, నల్లపోరి అయితే వదిలేసేవాడిని. మర్రి నా కొడుక, ముందు కార్ ఆపి దొప్పించుకోండి. రే ఆ కార్ లాగవురా. మరి ఆగితే ఎక్కుతావురా? అలా ఎవడున్నాడో ఏ సైకో గారు ఉన్నాడో మనకేం తెలుసు. కబుంకా. దిస్ ఈజ్ పంక్చువాలిటీ పులిరాజు. ఫుడ్ తేవడం లేట్ అయినా పర్వాలేదు కానీ ఫుడ్ లో పర్ఫెక్షన్ ఉండాలి. కబుంకా. నీ కాల్ ద వెయిటర్. టెల్ మీ, ఐ యామ్ ద వెయిటర్. ఓకే, 1 noodles with small chicken pieces. Okay. Not roasted, grilled chicken. Okay. Less oil, half tablespoon. Table oil? Nee yabba, table oil kadra. Half spoon oil only. Okay. Please repeat the order. 1 chicken noodle. సంవత్సరం చదువుకున్న చదువును ఒక్క మొక్కలో చెప్పేశావురా. వెళ్ళు. గో. 1 cool drink. Yes sir. This is half spoon oil. Half liter oil. Better you eat. Yeah. Hey, Vandra. రే డ్రైవర్ ఎక్కడరా? రే అక్కడ ఉన్నాడు రా. రే ఇప్పుడు ఏం చేద్దాంరా? రే ఇల్లు డీజిల్ ఇస్తే అయిపోతుందిగా. గుడ్ ఐడియా. రే పైప్ ఎక్కడ ఎత్తుకురా. కదా వెళ్ళరా. ఎల్లు. ఇదే ప్రాబ్లం ఫ్రెండ్ ఉంటే చూడు రే. ఇదేనా? ఓకే. హీరో రా నువ్వు. యూ సక్సెడ్ మ్యాన్. No, I can't. Please leave me. Shit. ఏయ్ మంటరా? మంట. మన బతుకు పులుసు పట్టిరా. బంగారం లాంటి వ్యాన్ నాశనం చేశారు కదా. వ్యాన్ కాలిపోయినా సరే, నేను కాలిపోయినా సరే, కొరియర్ చేరాల్సిన ప్లేస్కి చేరాల్సిన టైంకి చేరుతుందిరా. కొరియర్ రా. ప్రాపర్టీ డ్యామేజ్ అయినా పంక్చువాలిటీ మిస్ కాడరా ఈ పులిరాజు. అరే ఏదో బండి వస్తుందిరా. ప్లీజ్. అరే ఆపుతారంటావా? మీరు 80% టెంప్ట్ కాకండి రా. ఆడు ముందే అందరి కార్లు పెట్టి బాంబుతో లేపే రకం. మీరు వెళ్ళిపోయినా సరే నేను మాత్రం రాను రాను రాను. ఒక్కలే నీకు చాయిస్ ఏంటి? రే నీ ఎక్స్ బాంబర్ది. వీడేంటి ఇక్కడ?
ఈ టైంలో పాటలేంట్రా కట్టండి. అసలు ఏంటండి బ్యాక్గ్రౌండ్, ఏంటి బల్బు? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయ్యా. ప్రూవ్ చేయరా. ప్రూఫా? ఇప్పుడు చూడండి నా పర్ఫార్మెన్స్ ని. రే వాడి దగ్గర ఏమన్నా మ్యూజిక్ ప్లేయర్ ఉందేమో చూడరా. డోంట్ టచ్ దట్. ఉందా? యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అప్రాక్సిమేట్లీ హిస్టారికల్లీ డెలిబరేట్లీ ఇట్స్ ట్రూ. ఓకే నేను ఒక సిచువేషన్ చెప్తా, దానికి మ్యూజిక్ ఇస్తావా? ఆర్ యు ఫ్రమ్ మెక్సికో? మీరు ఎమోషన్ చెప్పండి. ఓకే ఎమోషన్. ఎమోషన్, కోపం, యాంగర్ ఫిక్స్ అవ్వండి. ఓకే స్టాప్ ఇల్లాజికల్ లాఫ్. ఇది ఎమోషన్ అండి, ఇదే లూజ్ మోషనా? పొలకు తప్పని వదలడానికి. ఎమోషన్ అంటే అలా కడుపుడిచ్చి పైకి వచ్చి కళ్ళులో ఓవర్ఫ్లో అవ్వాలి. మీరు మీరు బూతులు టాక్ మీ. వాన్నేం అడుగుతారండి, వాడో ఫేక్ నా కొడుకు, ఈడియట్ గాడు, బ్లడీ ఫూల్ గాడు. అది మ్యూజిక్ కాదు, డైలాగ్. నీ ఫేస్ కి డైలాగ్ ఎక్కువరా, నువ్వు ముందు చూడు. సో నువ్వు చెప్పరా, మళ్ళీ డైలాగ్ లేదా? లవ్ 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 ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మాయి ఎక్కడన్నా ఉందా? దర్ ఇస్ ఎ పిక్చర్, కత్రినా కైఫ్. పాపా ఓ పాపా Erendia vacía bomeba con don doa vacuata na fiomba con don doa su con y como son como día pa con mi tienda pa primero me cuento primero con pues Hey mutu papa oh mutu papa 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 లాస్ట్ ఆకలి, ఇచ్చింగ్, खुजली है भाई खुजली है, డివోషన్, ఫ్రస్ట్రేషన్, వేకప్ కాల్. ఏం బ్రదర్, ఇంకా వెన్నెల మర్చిపోలేదా? వెన్నెల ఒక మిలియనర్ కూతురని మ్యాచ్ కొప్పుకున్నాను, కానీ నాకు బిలియనర్ గర్ల్ ఫ్రెండ్ దొరికింది. ఈ కమిట్మెంట్ నుంచి ఎలా తప్పించుకోవాలనుకుంటే బక్రాలా నువ్వు దొరికావు. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాసు, నువ్వు సెల్లో ప్రోగ్రామ్ మారిస్తే తెలుసుకోలేనా? బట్ ఐ అప్రిషియేట్ యువర్ సిన్సియారిటీ. నీకు వెన్నెల దక్కాలని కోరుకుంటున్నాను. ఎవరు వాళ్ళు? వినాయక చందాకు వచ్చారా? నన్ను కిడ్నాప్ చేసిన బ్యాచ్ రా. ఓ రౌండ్ అయిద్దామా? ఇక్కడ ఉంటే మన సేఫ్ కాదు. ఒరే పడుతూ ఎస్కే చూసుకుందాం పదండ్రా. మీరు సాఫ్ట్ బాస్, నేను డీల్ చేస్తా. పెద్ద పేకుడు గారు. అరే అన్నెసరీ కొడుతున్నారు. కాదురా, లైట్ తీసుకో. వెళ్ళు బే. ఇదేదో కిడ్నాప్ అయినప్పుడే చేయొచ్చు కదరా. రైట్ పోలీసులు రా. మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను. హలో థాయిలాండ్ పోలీస్, టాక్ టు మీ. షో మీ యువర్ ఐడి. 1 second. దిస్ ఐడి. దోస్ పీపుల్. రే ట్యాబ్లో హాస్టల్ నావిగేషన్ చూడరా. రే ఇది వెన్నెల ట్యాబ్ రా. ఆ భరత్ గడ్ మర్చిపోయింటాడేమో. హాయ్, ఈరోజు కృష్ణతో చాలాసేపు మాట్లాడాను. అండ్ యు నో ఐఎమ్ సో హ్యాపీ, ఎక్సైటెడ్. బట్ శ్రవణ్తో ఎలా చెప్పాలి దట్ ఐ లవ్ కృష్ణ? ఐ ఫీల్ సో లో.
लिया निकलो ले చూడరా ఉద్దరే వాళ్ళ లైఫ్ రా రే కృష్ణ పంక్చువాలిటీ పులిరాజు రే వద్దురా రే నా మాట వినరా రే రిస్క్ రా కృష్ణ వద్దురా స్టాప్! ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వా? నా గురించి నీకు తెలియదమ్మా. రే ఇటు చూడరా, సిన్సియారిటీకి మారు పేరు, సీనియారిటీకి పెట్టింది పేరు ఈ పంక్చువాలిటీ పులిరాజు. ప్రాణాలైనా వదిలేస్తాడు కానీ పార్సిల్ మాత్రం వదలడు. కొరియర్ డెలివర్డ్. జడ్కేది సీడీ చూసిన తర్వాత కూడా పోరు యాక్ట్ చేసుకుందా? కాక సీడీ చూసింది నిజమే, కానీ ఆ చిత్రమే వేరు. దయచేసి టీవీ ఆపకమ్మా. నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా. నేను చేసిన తప్పుకి భార్యని పోగొట్టుకున్నాను. కన్న కూతురుండి కూడా లేనివాడిలా బతుకుతున్నాను. మీ అమ్మ నన్ను అర్థం చేసుకోకుండా జీవితాంతం నరకం చూశాననుకుంది. అలాగే నేను కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా డబ్బే మీకు ఆనందాన్ని ఇస్తుందనుకున్నాను. అమ్మా వెన్నెల, నిన్ను చూస్తున్నప్పుడల్లా అద్దంలో నన్ను నేను చూసుకుంటున్నట్టుగా ఉంటుందమ్మా. మీ అమ్మలాంటి ఏ తల్లైనా పెళ్లికి ముందు అబ్బాయికి ఉద్యోగం ఉందా, స్టేటస్ ఉందా అని సెక్యూరిటీ మాత్రమే చూస్తుందమ్మా. కానీ నాలాంటి తండ్రి అబ్బాయి గుణవంతుడా, మంచివాడా అని కూడా చూస్తాడమ్మా. శ్రావణి కేవలం నీ ఆస్తి చూసి ప్రేమించాడు, కానీ కృష్ణ నీ మనసు చూసి ప్రేమించాడమ్మా. శ్రావణ్ని అవాయిడ్ చేయాలో, కృష్ణని యాక్సెప్ట్ చేయాలో నువ్వే ఆలోచించుకో. సుడిదిరిగి బండ బంగారమైనట్టు సేమ్ కొరియర్ వ్యాన్లో వాళ్ళ ఫాదర్ పంపిన సీడీ వచ్చింది. మేం పంపిన సీడీ మా అదృష్టం కొద్ది కొరియర్ వ్యాన్లో కాలిపోయింది. అబ్బాబ్బాబ్బాబ్బా నీ ఆనందం నాకు అర్థమైంది. ఆ బిఎఫ్సిడి వ్యాన్లో కాలిపోయింది, ఆ పిల్ల లవర్తో కలిసిపోయింది అనమాట. అది ఇప్పుడు రౌండ్ రాలి. ఆ లవ్ స్టోరీ నాకెందుకు బే సంకనాగనిక. అసలు నువ్వు ఇండియాకి ఎట్లా వచ్చినావు గది చెప్పావంటే అది కాదే, ఇప్పుడు కంటెంట్ చెప్తేనే కదా ఈ కాన్సెప్ట్ తెలిసేది. అందుకే ఇదంతా చెప్పుకుంటూ వచ్చిన. బ్యాంకాక్ లో 6 నెలలు చదువుకున్న తర్వాత. Hey guys, are you carrying any drugs with you? Drugs? We are suspicious about your ring. What is this? This is like a this is not like a lot of drinks or something. Take it. Let me check. Take it.
టేక్. ఏం చేస్తా నీ అబ్బా నువ్వు కూడా డ్రగ్సా? ఫ్రెండ్షిప్ అన్నావు, హీజ్ ఆల్సో విత్ మీ. అలా ఇండియాకి వచ్చి మా మటన్ షాప్లోకి ఇట్లా సెటిల్ అయిపోయినా. ఓ సోదంతా చెప్తాను. అసలు పాంప చెక్ నా బ్యాగ్లోకి ఎట్లా వచ్చి అడిగినావాను? నువ్వు అడిగినా నేను చెప్పలేదు, అది సస్పెన్స్. వేరే 2.5 చూసుకోవాలంతే. ఇంతకీ ఆ శ్రావణ్ గారిని ఏం చేసినావురా? వెన్నెలా నిన్న చేయడానికి టైం లేదు, ఈరోజు చేయడానికి మూడ్ లేదు, మరి ఏం చేయాలి? రేపు చేయి, రేపు చేయి, రేపు చేయి.